హలో అండి. మమ్మీ చిన్న రేయి చెట్టు పెట్టుకోవాలి మమ్మీ మన దాంట్లో. అప్పుడు చిన్న ఉన్నప్పుడు పేపర్లు వాటికి వీటికి ఇస్తుండే చూడు మమ్మీ. ఏవి అవి వడలు రే గోడలు అవి ఇవి చేస్తా చిన్నవి. అవి తిని ఎన్ని ఎండ్లు అయిపోయిందో. ఈ మధ్య ఎక్కువ తక్కువ బాగా తిని బాగా కడుపు వచ్చేస్తుందిరా నాయన. కూర్చుంటే లేవసలేదు. ఇగో ఈ కొమ్మలు లేపిండు. లేపి ఇట్లా కట్టి పెడితే ఇట్లనే పైకి ఉంటుంది అన్నాడు మా వాచ్మెన్. చూడాలి అసలు అట్లా ఉంటుందా ఉండదా అని. మాడేనా తిను. అయితే ఈరోజు మీకు ఇది తీసుకున్నాను, మంచి మంచి ముచ్చట్లతోనే రెసిపీ చేస్తున్నా. మంచి రెసిపీ. వీడియోని అయితే అస్సలు ఎక్కడ మిస్ అవ్వకండి. మొన్న వెళ్ళేటప్పటికి చీకటి పడ్డది, అంటి చెట్ల కడ సరిగ్గా చూడలే. అందుకే ఫస్ట్ ఈ నుంచి వచ్చేసినాం. దీనికి వచ్చిందా చూద్దామని. దీనికి ఇప్పట్లో వచ్చేటట్లేదు అమ్మాయి. అయితే మొన్న మావాడు అన్నిటికి వస్తుంది, దీనికి రావట్లేదు. అవును, నైట్లో చీకట్లో చూస్తుండే ఎంతలా ముద్దు చూసావా కింద చూడమ్మా. అబ్బా ఈడ మన దగ్గర 2 పిల్లలు పెడతాయి మమ్మీ. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు గోడ అవతలు రావా మమ్మీ? వస్తే గోడకి తత్తే ఉందిగా పుట్టవా? గోడ అవతలు పుడతాయి, పుట్టినా పుడతాయి. ఈడ చూడు ఎన్ని పిల్లలు. పోయి చూడాలి మమ్మ. అయితే పుట్టినేమో, ఇంకా పుడుతూనే ఉన్నాయి చిన్న చిన్నవి. నా చిన్నప్పుడు నానా మా బాయి కాడ గుంతుండే, యానాదోళ్ళ గుడిసుండే ఇల్లు. ఆడ 2 పొల చెట్లు ఉండే, అంత పెద్దగా ఇట్లా వాళ్ళు సాఫ్ చేసుకుని ఆ చెట్ల కింద ఉండే. అక్కడే ఆ బాయి కాడేమో చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు, ఇట్లా చల్లగా వాతావరణం మొత్తం. ఈ ల్యాండ్ లో మనకి అమ్మవారి చెట్టు అట్లా ఆ టైపు. అయితే అండి ఆడ ఉండే వాళ్ళు గిన్నెలు కడుక్కొని స్నానాలు చేసుకుంటుంటారు కదా, గడ్డగా ఉండే. ఇట్లా నీళ్లు పారిపోయేదానికి మోరీలకి ఇట్లా పెడుతుండే. అది గుంత బాయి తవ్వినప్పుడు పక్కన గుంత కూడా తవ్వుతుండే. ఎందుకే ఏమో తెలియదు. బాయిల పక్కన చిన్న గుంతలు ఉంటాయి, పక్కనేమో బాయి తవ్విన మట్టి పోసింది, అదొక పెద్ద గుట్ట ఉంటుంది. ఊర్లో అన్ని బాయిల కాడ అంతే, మా బాయి కాడ కూడా అట్లనే ఉండే. అయితే ఇక అరటి చెట్టు మామిడి చెట్టు ఇట్లా వాళ్ళు స్నానం చేస్తే వెళ్ళిపోయేది. ఒక అరటి చెట్టు ఇట్లా బొంతంటి చెట్టు ఉందంటే నీళ్లు పొయ్యి ఇట్లా ఇంతెత్తు గెలలు వస్తుండే. ఈ నుంచి ఇంతెత్తు గెలలు, ఒక్కొక్క కాయ ఇంత పెద్ద పెద్ద గెలలు. ఇంకా పిల్లలు ఇట్లనే ఇట్లా కుదురైతే పెద్దగా కుదురు వచ్చేస్తుండే. ఏటి అవుతుండే ఒక్కొక్క గెల కొట్టేసి చెట్టు నరికేస్తుండే, పక్కనుండే పిలకలు వస్తుండే. మనమేమో అన్ని దగ్గర పెట్టేసాము. ఏదో వచ్చింది, జంప్ అయిపోయినాయి అవి. వాటికి ఏదో కనిపించిందో మరి, ఏమో ఉరికినాయి అవి. లాస్ట్ టైం ఒక బుల్లి అంటికలతో చేసిన అన్ని రకాలు. ఇది చూడండి ఏంది ఎంత బుల్లిగానా మరి. దీనికైతే మరి 3 జీబులే వచ్చినాయి, 4 జీబులు. ఇవైతే కూర అరటే, బొంతరటి. ఎంత లావైందో అది మస్తు లావు, మస్తు పెద్దగా అవుతాయి. మామూలుగా గ్యాపే రాకుండా ఉంటాయి కదా మమ్మీ అరటి చెట్లు. ఏందో మన అట్లా గ్యాప్ వచ్చింది ఏందమ్మ? కొన్ని గ్యాపే ఉండకుండా గుబ్బురు ఉంటాయి గుత్తి. అయితే నాటుకోడి కర్రీ ఇడ్లీ అండి ఇప్పుడు నేను చేసేది. దానా అయినా రామశిలకలు అన్నీ చూడలే. దానా
అవుతుందండి. ఇదే ఏ కోడో ఇక చూసి గెస్ట్ చేయండి మీరే. నువ్వు బాగా చూపించి గెస్ట్ చేయమంటే చేయరా? కరెక్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి మా మమ్మీ ఫోన్పే చేస్తుంది. 200 అయితే మన దగ్గర 3 పెట్టెలు ఉన్నాయి. 3 పెట్టెలల్లో ఏవి 2 కనిపిస్తలేవు, ఒకటే కనిపిస్తుంది. ఒక పెట్ట ఆడుంది, ఇంకో పెట్టి ఈడుంది, ఇంకో పెట్టి ఈడుంది, ఈడుంది, ఈడుంది. ఇవన్నీ పెట్టలే కాదు నాన్న. నల్లదా? ఇగో ఒక పెట్టేడా, ఇగో పెట్టేది నల్లది ఎడపోయిందమ్మా. నల్ల పెట్టెల నల్లదేది? ఇగో ఇది ఒకటి ఉంది, గోల్డ్ది. గోల్డ్ కలర్ ఉండే చూడమ్మ, కదా గోల్డ్. అది కాదమ్మి, నల్లదే. నల్లదాని పైన గోల్డ్ కలర్ ఈ కలర్. ఆడ వస్తుంది చూడు, అది విఐపి. విఐసి మమ్మ, అది వెరీ ఇంపార్టెంట్ చికెన్. అయితే మా కోళ్ళని నిన్న లెక్క పెట్టి కామెంట్ చేయండి. ఒక్క కోడి మీకు పంపిస్తా, మీ అడ్రస్ పెడితే ఒక కోడి పంపిస్తా. ఏ కోడి అనేది మేమేం చెప్పము. ఇది కూడా కావచ్చు, అది కూడా కావచ్చు, లేదా ఇది కూడా కావచ్చు. ఇగో 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 వీటిలోనే పంపిస్తా, ఎర్ర కోళ్ళలో పంపిస్తాం కోడిని. అన్ని జాతి కోళ్ళే. ఇగో 7 ఉండేటివే మన కోళ్ళని, ఇంకా ఉన్నాయి కదా. ఇంకేం లేవు మమ్మీ, ఇగో 7 ఉండేటివే మీకు తెలిసి ఉంటది. ఇగో చూడుర్రి ఒకసారి రఫ్గా. ఇంకా లేవు కోళ్ళు వీటిలో వంగిన. ఇంతే ఇంతే, ఇవే కోళ్ళు. నువ్వేం లెక్క పెట్టదులే అమ్మ, మన వాళ్ళు లెక్క పెట్టేస్తారు. ఇన్ని ఉన్నాయిగా మా అయిపోయి. ఇంతే ఇంతే, ఇవే కోళ్ళు. ఇంకా ఇవే కోళ్ళు. మా మమ్మీ రఫ్గా లెక్క పెట్టి పెట్టుకుంటుంది. రేపు మీరు కరెక్ట్ చెప్తారు లేదా అని. నేను నిజంగానే చాలా ఉంటాయి. అయితే బాతులతో సహా లెక్క పెట్టాలి. బాతులతో సహా అంట కౌంట్. పెట్ట అది కూడా ఇప్పుడు వాళ్ళకి కనిపించేది. ఇది కూడా ఈడొకటి ఉంది చూడు, ఇది క్లీన్ చేసిండు, ఇంకా గడ్డేయలే. క్లీన్ చేసి వాటర్ పెట్టిండు. మధ్యలో ఈ పక్కన లోడుతుంది చూడు, లోడుకొని జంప్ అయిపోతుంది మరి. నేను ఇట్లే వదిలిండే జంప్. వాటర్ ఉన్నాయి సెట్లు, ఇక పెట్టి కట్టాలి. ఇప్పుడే క్లీన్ చేసిండు. మేము వచ్చినప్పుడు ఇవి క్లీన్ చేసి వాటర్ నింపుతుండే కోళ్ళగిన. ఇవన్నీ క్లీన్ చేయించి పెట్టిండు. ఇక గడ్డ వేయలే. ఇంకా ఇది ఇంట్లో ఎందుకు వేసినట్టు? పిల్లలకి వచ్చినాయి వేసేసిన, కానీ పిల్లలు పెడతలేవుగా పప్పి. టైం పడుతుంది. ఇంట్లో పెడితే గడ్డ గ్యాదర్ ఉంచితే అందులో ఏమన్నా పెట్టి పెడతాయి. అట్లుంటే కిందకి మంచిగా. ఉండనిలే అమ్మాయి, పెద్దగా ఉందినా ఇది. అది కూడా అది ఒకటే ఆడదా ఉండొచ్చేమో, మనకి తెలియదు కాబట్టి అట్లా సపరేట్ పెట్టేస్తే పెద్దగా అయిందిగా. ఇది కూడా మమ్మీ, ఈ తెల్లజుడు ఎంత లావైందో. అది కూడా లావే, ఎంత పెద్దగా అయిందో. కింద ఉంటే మంచిగా పిల్లలు పెడతాయేమోనా. లావైంది పెడుతుండొచ్చు మమ్మీగా. ఇక్కడ ఈ రూమ్ లో కింద వదిలేస్తే ఇది కడుపుతానుందా అంత లావు ఉంది. ఇది అది 2 కింద పెట్టమన్నా నాన్న. ఉండదులే ఆమె కింద ఎందుకు, దానికి ఏముందా. పిల్లలు ఇట్లా పెడితే పెట్టవాలి. స్టార్ట్ చేద్దాం నేను వంట.
నాకు చికెన్ వచ్చే వరకు నేను ఇవన్నీ కటింగ్ చేస్తా. కటింగ్ చేస్తా అండి. కటింగ్ చేసి నైట్ స్టే ఇక్కడే, అందుకే వంట సాయంత్రం వచ్చి చేస్తున్నా. ఇక్కడ రైస్ కాదు, ఇడ్లీ. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది మన చెట్లో మొన్న దంపకపోయింది, ఇవి ఉంది కదా ఎందుకు మళ్ళీ దంపడం అని చెప్పి ఇంట్లోనే తెచ్చిన. కొత్తిమీర, పుదీనా. అయితే ఇక్కడ కొత్తగూడ చౌరస్తా దగ్గర చిక్కుడుకాయ బాగుండే, ఇగో చిక్కుడుకాయ తీసుకుపోతున్నాయి ఇంటికి. చిక్కుడు చెట్లు వేస్తే బాగుండను మన ల్యాండ్లో. కొత్తిమీర ఇట్లా చిక్కుడుకాయలు అవి ఎండేద్దాం, గింజలు గింజలే ఫస్ట్ ఎండేయాలి కదా. గింజలు ఎండబెట్టి. అయితే మొన్న ముచ్చట అమ్మ పంచాయతీ చెప్పండి, ఆ ముచ్చట్లు చెప్పలేదన్నారు. పంచాయతీ కంటే ముందే ఇంకొక ముచ్చట చెప్తా. మనకు ఫ్యామిలీ కావాలండి, మంచిగా ల్యాండ్లో వర్క్ చేయడానికి. ఇక్కడే ఉండి చెట్లు బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఉండే తను మస్తు కష్టపడుతుంది, కానీ భార్య భర్త ఉంటామని చెప్పి, అంటే మేము ఫ్యామిలీ ఉంటామని చెప్పి తీసుకోరు. పాపం వాళ్ళ వైఫ్కి రాలేకపోతుంది, ఉండట్లేదు. ఇక ఒక్కతనే ఉంటుండే, ఏందో ఏమో తెస్తా అంటుండే. మరి మన దగ్గర అబద్ధం చెప్పి చేరిండే తెలియదు, కానీ తెస్తా అంటుండే, తెస్తలేడు. ఫస్ట్ అయినట్టే అయింది ఇప్పుడు కూడా. ఇక వాళ్ళు ఏదో ఇదేంటిది పని ఉందమ్మా, పిల్లలమ్మ, అది ఇదని ఏదైనా అంటుంటే నేను పోనీ అంటున్నా. ఇక వాళ్ళు అంత లైట్ తీసుకుంటారు. ఇక ఫ్యామిలీ ఉండాలండి. మంత్లీ 20,000 ఇస్తా. చెట్ల గురించి ఐడియా ఉండాలి, చెట్లను బాగా పెంచాలి, ఇక్కడ ప్రాంగణం నీట్గా పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. పనికి అయితే పాపం పని మస్తు పని చేస్తుండ్రు. మీరు చూస్తున్నారు కదా మన ల్యాండ్ అంతా ఎంత సాఫ్ అయిందో, మస్తు పని చేస్తుండు. కానీ మాకు ఆ పని కంటే చెట్లు నాకు ఇది అవుతుంది. ఇంకోటి, నేను వచ్చినప్పుడల్లా నాకు ఇక్కడ ఉండాలని, నేను ఏదైనా వంట అది చేయాలన్నా కూడా నాకు ఇక్కడ ఒక మనిషి ఉండాలనేది నాకు ఫస్ట్ నుంచి. నాకు అది అవ్వట్లేదు, ఇంకా నేను అందుకే వంటలు కూడా చేయట్లేదు. కొత్తిమీర వేస్తున్నా తింటాయని. కొత్తిమీర, పుదీనా వేసేసిన. అయితే ఎవరైనా మన ఫామ్ ల్యాండ్లో వర్క్ చేయడానికి ఫ్యామిలీ భార్య భర్త వాళ్ళు ఉండేటట్లయితే కాల్ చేయండి. మంత్లీ 20,000 ఇస్తా. అయితే మన పంచాయతీ గురించి చెప్పాలంటే అండి, అట్లనే ఫస్ట్ ఏదో ఇష్టం అన్నట్టు ఇష్టం అని చేసుకోవడము, ఆ తర్వాత ఇక భరించుకోలేకపోవడము, లేకపోతే వాళ్ళకి ఇల్లిపై ఆకుల్ని తీసుకొని ఉరుకుతున్నాయి. ఏం వేసినా అట్లా ఉరుకుతున్నానా? నాకు అవి అట్లా ఉరుకుతుంటే ఇంకా ఏముంటుంది, ఇంకా ఇవి ఈ పైన పొట్టి ఇంకోటి వేస్తా తింటే తెలుసు. ఇవన్నీ ఉల్లిగడ్డలు, టమాటా ఆడుతున్నాయేమో, నోట్లో పట్టుకొని పోతున్నాయి. దాని అంటే ఇంకో 10 ఉరుకుతున్నాయి. ఇగో ఇది చూడు, డక్కును కరుస్తుంది. ఆటలుగా ఉంది. అవైతే ఎక్కువ మాకు కరుస్తున్నాయి అసలు. అయితే ఎవరి గురించి అన్న చెప్పనీకి 1 నిమిషం పట్టదండి. కాకపోతే ఎందుకులే మళ్ళీ అన్నట్టు
నేను ఆ రోజు చెప్పి చాలా భయపడి ఇచ్చిన, ఇది ఇంట్రెస్ట్ చెప్తా కట్ చేసుకుంటూ. చెప్తే లేదు మేము మంచిగా ఉంటాము, మేము చేసుకుంటాము, బాగుంటాము అన్నారు. అట్లనే ఉన్నారు కూడా సిరక పని చేసుకుంటూ. అయితే ఇంకా ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్లో ఉంది. బెడ్ రెస్ట్లో ఉంటే ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ అత్త చేసిందంట. వాళ్ళ అత్త చేస్తుంటే ఇక 3 నెలలు అయిపోయిందంటే ఇట్లుంటే ఎట్లా పని చేసుకోవాలి కదా అది ఇది అని చెప్పి ఏదో అన్నదంట అత్త ఇంట్లో ఇట్లా అనడం. అది కానీ పిల్లలు రెస్ట్లో వాళ్ళు చేయలేనప్పుడు అట్లా అనొద్దు, అట్లయినా అనొద్దు. నేను అదే చెప్పిన పంచాయతీలో, అట్లా కాదు కదా వాళ్ళకి కావాలంటే ఇట్లా చేసుకుంటారు కదా అని చెప్పి. అయితే అమ్మాయి సైడ్ మిస్టేక్ ఏంటంటే పెద్దవాళ్ళని సరిగా పలకరించకపోవడము చేయడము ఇట్లా. ఇప్పుడు ఎట్లుందంటే అండి, పట్టుకోమంటే పాము ఇదేంటిది కప్ప కోపం, వేడమంటే పాము కోపం అన్నట్టు అట్లా ఉన్నారు జనాలు. మనం మంచి చెప్పినా మంచి అర్థం అవ్వదు కొంతమందికి, ఎంతన్నా చెప్పు. కొంతమంది అర్థం చేసుకుంటారు, బాగుపడతారు. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ఉన్న వాళ్ళైతే ఇంకేం బాగుపడతారు చెప్పండి. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వకుండా ఆ పిల్ల, వీళ్ళేమో మాకు ఇట్లా అని చెప్పి చాదస్తంతో అత్తమామ. సరే పెద్దవాళ్ళని పక్కన పెట్టేస్తే కొంచెం చాదస్తం ఏదైనా. నిజానికి కొంతమంది అత్తలను పోలిస్తే అండి కొడుకు కోడలతో మంచిగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఓర్చుకోలేరు, ఆనందంగా ఉన్నా కూడా ఓర్చుకోలేరు. వాళ్ళు నవ్వుతూ వాళ్ళు కనిపించినా ఓర్చుకోలేరు. భార్యాభర్త ఏదైనా మాట్లాడుకోవాలంటే ప్రైవసీ ఇవ్వరు. భార్యాభర్త కొంచెం అక్కడ ఇట్లున్నారు అనుకోండి కొడుకు కోడలు, ఇంకా సుట్లా తిరుగుతుంటారు, ఏం మాట్లాడుకుంటుర్రో ఏం చేస్తున్నారో అన్నట్టు. కొంతమంది అత్తల గురించి చెప్తున్నా. ఇంకొంతమంది అత్తలేమో ఏదైనా ఇంట్లో ఇట్లా మొత్తుకుంటూ ఏదైనా ఇట్లా గొడవలు ఇది ఇదేంటిది పెళ్ళాం ఏదైనా చేస్తున్నా ఇట్లా ఉన్నా పోయి టకావని చిన్నదానికి పోయి కొడుతుండాలి. చిన్న వాటికి కూరలో ఉప్పు తక్కువైందని కూడా పోయి తిట్టాలి పెళ్ళాన్ని, అట్లుండాలి. లేకపోతే నా కోడలు ముందు పెట్టింది నా కొడుక్కి ఇట్లా అని కొన్ని పాలు తత్తలు. ఆ మందులేందో ఆ పాడేందో ఆ మందులు పెట్టేటోళ్ళకే ఆ మందులు పెట్టే ఆలోచనలు వస్తాయండి. ఎవరి బుద్ధులు ఎట్లుంటే అట్లుంటాయి. నాకేంటంటే నాకు కోపం వస్తుందండి ఒకసారి. కొంతమందిని చూస్తే మంచిగా కోడలను చూస్తే బిడ్డలు ఎట్లా ఉంటారంటే అత్తలేమో అట్లా అగ్గి పడేటట్టు ఉంటారు. మందు పెట్టింది నా కొడుకు మాట్లాడతలేడు చేస్తా నోరు కూడా అంటే సైలెంట్ ఉండు అని చెప్పి. భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు భార్య అన్నీ చేసేటప్పుడు సంసారాన్ని అందరినీ సంపాదించుకుంటూ అమ్మనాయన్ని సంపాదించుకుంటూ పిల్లల్ని సంపాదించుకుంటూ అన్నీ చేసేటప్పుడు ఏదైనా ఒక చిన్న పొరపాటు, ఏదో ఉప్పు తక్కువైందో అది తక్కువైందో లేకపోతే కూర మాడిపోయిందో లేకపోతే బట్టలు బిడ్డలేదో వారం రోజుల నుంచి ఇట్లా అట్లా చిన్న కారణాలకి పిల్లం తిట్టేస్తారు మంచిగా. అట్లా తిట్టకపోతే ఏదైనా చేసినట్ట అట్లా కొంతమంది ఉన్నారు. ఎప్పుడైనా సరే పెద్దలైనాకంటే మీరు వాళ్ళు కోడళ్ళ నుంచి వచ్చినలే కదా, అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళని వదిలేయాలి. అట్లా వదిలేయకుండా సేమ్ ఇట్లానే ఇప్పుడు నేను చెప్తే పంచాయతీ అన్నా కదా, సేమ్ అట్లనే ఆమె కూడా ఒకటే గులుకుండు ఎట్లా అని చెప్పి మాట్లాడు. ఆమెది తప్పు ఉంది. సరే ఆమె ఏదో గులుగుతుంది మా కోసమే కదా, లేదత్తమ్మా నేను చేసుకుంటా మేము మంచిగా ఉంటా అని మంచిగా ప్రేమగా ఉంటే అది అయిపోతుండే. ఈమె అట్లనే పలకరీయకుండా చేయకుండా భార్య భర్తలు ఏదైనా ఇట్లా ఉండి ఇంకా అత్త ఊరికే తిడుతుంటే మొగుడు వచ్చి ఎందుకమ్మా తిడుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, దాన్ని చేసుకుంటుందిలే ఉండని, రేపు మేము చేసుకోమా, మేము చేసుకోకపోతే ఎట్లా అని ఆ కొడుకు కూడా అంటలేడు. అంటే ఆ కొడుకుది కూడా తప్పే అక్కడ. సరే వెళ్ళిపోతుంటే ఆమె వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతుంటే నేను వచ్చే వరకు ఆగమని చెప్పి హస్బెండ్ చెప్పిందంట, ఆగకుండా వెళ్ళిపోయిందంట. అక్కడ అమ్మాయి తప్పే. ఇట్లా ఒక్కరికొకరండి. ఇందులో ఏ ఒక్కరు అర్థం చేసుకున్నా కూడా సంసారాలు అట్లా వాళ్ళ మొగుడు ఫోన్ చేసి ఆ పిల్లగాడు వస్తున్నా ఉండే నేను మాట్లాడుతా అంటే ఉండకుండా వెళ్ళిపోయిందంట. ఆ పిల్లది తప్పే. ఇప్పుడు వచ్చినాక ఏమిరా అంటే నాకు 6 నెలలు రెస్ట్ కావాలి, నేను 6 నెలలు నా కాళ్ళ మీద నిలబడాలి, నేను మళ్ళీ ఏదైనా కోచింగ్ చేయాలి, బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలి, ఇట్లా రకరకాలు చెప్తుంది. అవేమో ఈయనే చెయ్యి, లేకపోతే అమ్మ నాయనని వాళ్ళు ఆమె ఊరికే తిడుతుందా గురుగుతుందా, నువ్వు కూడా ఇట్లా చేయొద్దమ్మా, అప్పుడు కాలం కాదు, ఇప్పుడు నువ్వు ఇట్లా చేయొద్దు,
అత్తల ఊరికే కూడా ఆడపిల్లని తిట్టద్దు, కోడళ్ళని పడే రోజులు పోయినాయి. అప్పుడంటే అన్నిటికీ ఇంట్లోనే పడి ఉండి ఇంట్లో వండి పెట్టు చెయ్యి అని చెప్పి భర్త పోయొచ్చి ఇట్లా అన్నీ చెప్పి తిట్టి చేస్తుంటే పడి ఉంటుండే అన్నీ చేస్తుండే. ఇక వాళ్ళ డ్యూటీ ఇది, వీళ్ళ డ్యూటీ ఇది. వాళ్ళు తిట్టినా కొట్టినా పడి ఉండాలి, వండి పెట్టాలి. అప్పట్లో సిస్టమ్ ఇది. ఇప్పుడు ఏముంది, ఆడవాళ్ళు మొగడితో పాటు సంపాదిస్తారు, ఇంట్లో బరువు బాధ్యతలు ఎత్తి వేసుకుంటారు, ప్రతిదీ ఈక్వల్గా నడిచేటప్పుడు ఇంకా కొట్టుడేంది తిట్టుడేంది, ఇంక ఎక్కడుంది ఆస్కారం చెప్పండి, ఇంకా అననీకి ఆస్కారం వేయడం చెప్పండి. ప్రతిదీ ఇద్దరు లేదా సంసారం నామ నడుస్తలేదు ఈ రోజుల్లో. ఇద్దరు పొద్దంతా పోయి కన్నా కష్టపడి వస్తారు, ఇంటికి వచ్చినాక ఒకరు అన్నం ఒకరు కూర వండుకుంటారు, తింటూరు ఉంటారు. ఎప్పుడన్నా ఊరి నుంచి వస్తాయండి చుట్టాల పక్కలు వండుకొని తింటుంటే అది కూడా విచిత్రాలే. మళ్ళా ఇదేంటిది, మొగోడు గిన్నె తీయడం ఏంది తిని. ఇంకా ఏ కాలంలో ఉన్నారు అట్లా కొన్ని మంది కొంతమంది పంచాయతీలు ఏ కాలంలో ఉన్నారండి? మొగోడు తింటే గిన్నె తీయకూడదా? ఊర్లో ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ఉన్నాయి. మగ అంటే నేను మగవాడిని అని పట్టణం. అది ఎప్పుడైనా సరే వాళ్ళ సంసారం అన్నే ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటూ ఒకరి కష్టాన్ని ఒకరి సుఖాన్ని ఒకరు చూసుకుంటూ ముందుకెళ్తారో సంసారంలో ఆ సంసారాలే బాగుపడుతుంటాయి, ఎదుగుతుంటాయి ఫ్యామిలీస్. అయితే దానికి జ్వరం వచ్చినా, పులకరం వచ్చినా, ఏమొచ్చినా, మంత్ వచ్చినా, కొంతమంది ఆడవాళ్ళకి పీరియడ్ టైంలో చాలా ఇబ్బంది పడతారు 3 to 5 days. అట్లా నువ్వు ఏదన్నా రావు, ఏమన్నా సావు, నువ్వు వండి పెట్టాలి, ఇంట్లో అన్ని చూసుకోవాలి. కొంతమంది అయితే మహానుభావులు ఒక పంచాయతీలో వద్ద ఒక 8 years అయితే మనకు నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా మా భార్య మా సంసారానికి వస్తలేదని చెప్పి ఒక కంప్లైంట్ అండి. ఏ మూర్ఖులు, ఏ వరం మనుషులు అట్లా. అయితే మొన్నటి పంచాయతీ నేను చెప్తాను ఈ మధ్య దగ్గర. నేను చెప్పేది ఏంటంటే భార్యాభర్త ఇద్దరు కష్టపడి ఇద్దరు చేసుకునేటప్పుడు, కలిసిమెలిసి అన్నీ చేసుకునేటప్పుడు ఇక పెద్దవాళ్ళు కూడా జర చూసిస్తున్నట్టు ఉండాలి. అనుకోవద్దు, ఏదైనా భార్యాభర్త అర్థం చేసుకొని వాళ్ళే ఉన్నప్పుడు. ఇక పెద్దవాళ్ళది అయిపోయింది. కొంతమందికి అయితే అసలు కోడలు ఎంతన్నా చేయని, ఇంటిని మొత్తం ఎంతన్నా చేయని, కింద నుంచి కాలు కరుస్తుంది. ఇది కాలు పెట్టున్నారా గిట్ట అంత కనిపిస్తే ఎట్లా అగో చూడు ఏదో ఉంది తినని. కానీ మెట్ట కాళ్ళకు మెట్టెలు ఉంటాయి. అయితే అట్లా ఇల్లుని మొత్తం సంసారం ఆడామనే కోడలే మొత్తం సంపాదించి అన్నీ చేస్తా ఉన్నా కూడా ఇక కోడలు పనికిరాదు. ఏ మనుషులేమో అండి కొంతమంది గురించి చెప్తే నిజంగా అయిన కూడా కొందరు అనుకుంటారు, కానీ వాళ్ళ అయిన వల్లనే వాళ్ళు ఇదవుతుంటారు. వచ్చేసిందండి మన కోడ్ వచ్చేసింది. బా భలే ఉందిగా, కాల్పిస్తా. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళ బతుకులు కూడా వాళ్ళని బతికినాయండి. ఎందుకు వాళ్ళ బతుకులు కూడా మనం ఉంచుకోవడం? ఎప్పుడు మనమే బతికేస్తామా? ఇప్పుడు నాకు ఇంతవరకు వచ్చింది, రేపు నా కోడలు వచ్చిన తర్వాత ఆమె పెత్తనాలు చేసి ఆమె కూడా ఎందుకు వ్యవహరించాలి చెప్పండి? చాలా మంది అర్థం చేసుకుంటారండి. నేను చెప్పేది నిజంగా ఒట్టుగా చెప్తున్నా, చాలా మంది అర్థం చేసుకుంటారు. కానీ మొన్న పంచాయతీలు అయితే నేను చెప్పినా కూడా అర్థం చేసుకుంటలేరు. సరే పోరు, మీరు ఆలోచించుకుంటే మీరు చేయండి, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను ఉంటాను. అంతకుముందు ఆ పంచాయతీలు అయితే పాపం ఆ పిల్లగాడవాళ్ళు జర గట్టిగా లేరు, ఆడపిల్లలే జర గట్టిగా ఉన్నారు. మొత్తం ఆడపిల్ల తప్పైనా కూడా వీడిని ఉచ్చబాపిస్తారు వాళ్ళు. నాకు తిక్కలేసి లాస్ట్ చెప్పిన నేనున్నా పోరా నీకు ఏం చేస్తారో చేయని, నేను నిలబడతా అని. ఎంత తప్పు మగపిల్లలైనంత మాత్రాన అట్లా ఉన్నారు. ఏదైనా ఇన్వాల్వ్ అయ్యే వారికి బిడ్డను వదిలేసి ఏడిపోయింది వాళ్ళ బాధని ఇట్లా చేయండి అని నేను చెప్పను. మరి మనం లాడుగా ఉండి మన బిడ్డదే తప్పైనా కూడా పెళ్ళైన తర్వాత కొన్ని అడ్జస్ట్ అవ్వమని చెప్పాలి. మన బిడ్డదే తప్పైనా కూడా మనం ఇట్లా కాదు అట్లా కాదు అని రాంగ్ నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, పాపం వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, పిల్లలు సఫర్ అవుతారు, భార్యాభర్త ఇద్దరు.
వాళ్ళిద్దరూ చెప్పాలన్నా కూడా చెప్పరు కొంతమంది తల్లిదండ్రికి, వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని. వేరే ఒక ఫ్యామిలీ, నాకు తెలిసిన ఫ్యామిలీ ఇట్లనే, మీకు ఎంతవరకు అర్థమవుతుంది ఏమో. నేనేంద్రంటే మా వాళ్ళందరూ చెప్తారండి సగం మిగతా చెప్తుందని చెప్పి, నా ఫ్రెండ్స్, నా పిల్లలు, మా ఇంట్లో అందరూ అంటుంటారు ఏవి క్లియర్గా చెప్పవాలి. కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే అంతా ఉండని, నేనేం చెప్పినా చక్కగా అర్థం కాదండి. మన సబ్స్క్రైబర్కి మంచిగా అర్థమవుతుంది, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పే 100 మాటలలో ఒక్క మాట అయినా ఒక్కరికైనా ఉపయోగపడుతుంది. నేను అందుకే ఇంత గొంతు దించుకొని నోరు దించుకొని చెప్తుంటా, ఎందుకంటే ఒకసాట చూసి నేను తట్టుకోలేక ఇట్లా. ఇంకోటి ఇప్పుడు ఎట్లయిపోయారంటే, చెప్తాను లైన్గా చెప్తా అంతా. అయితే కొంతమంది పిల్లలు లాడు వల్ల, నేను ఇది ఒక ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. భార్యాభర్తలు పెళ్ళి అయిన ఉంటే ఆయనేమో కొంచెం అటు ఇటు బిజినెస్ ఉంది, కేర్లెస్గా కొంచెం అదేంటిది సేవలు అన్నట్టు ఎవరన్నా ఇట్లా వచ్చినా ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, తిరగడము ఇట్లా చేస్తుంటాడు. అయితే ఆ అమ్మాయికి అది నచ్చలే. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా, మరి నువ్వు ఇట్లనే ఉంటే బాధ్యత లేకుండా ఎట్లా, ఆస్తి మా ఆస్తి ఇట్లా ఉంది, ఇట్లా బాధ్యత లేకుండా ఉంటే ఎట్లా, ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని అంటే. అయితే బిజినెస్ ఆల్రెడీ ఒక 2 ఫేమస్ బిజినెస్లు ఇట్లా పెట్టుకున్నాడు ఆయన. ఇంకా నేను ఎందుకు చెప్తలేనంటే ఆ బిజినెస్ పేర్లు మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారని నేను చెప్తలేను. అట్లా మంచి ఎక్కువ ఆమ్దాన్ వచ్చే బిజినెస్లు ఇట్లా పెట్టుకున్నా, ఇట్లా చేసిన ఏంటిది బిజినెస్ ఇట్లా పెడుతున్నా చేస్తున్నా అని అంటే, వాళ్ళ నాన్న ఫుల్గా తాగేసి వచ్చి ఏదో అనేసి మాట్లాడేసి అల్లుని ఏదో ఇట్లా మాట్లాడిండి అని చెప్పి ఈయన రేషన్కి పోయి ఇట్లుంటే వాళ్ళ బిడ్డను తీసుకొని ఆ విషయంలో ఆయన తీసుకుపోవడం. భార్య భర్తలకు మస్తు ప్రేమ ఉంది, మస్తు అండర్స్టాండింగ్ ఉంది. మా ఆయన ఇట్లా ప్లాన్ చేస్తుండే, తర్వాత ఇట్లా ఉందని చెప్పి అంతకుముందు ఏదో కొన్ని చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా ఇట్లనే నువ్వు ఏదైనా చేయి, మనకి ఎంత ఉన్నా కూడా నువ్వుకంటూ ఒక బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. బిజినెస్లు చాలా ఉన్నాయి, అందరూ వర్కర్సే చూసుకుంటారు. కాకపోతే అబ్బాయి ఎక్కువ అంటే అదేంటిది బాధ్యత లేకుండా సేవలు చేసుకుంటూ తిరిగే మెంటాలిటీ అనమాట. అందరూ ఓ అన్నా అనుకుంటే ఇట్లా చూసుకుంటూ చేస్తారు కదా అట్లా. అయితే తను కూడా అర్థం చేసుకొని సరే ప్రెగ్నెంట్ అయింది కదా, సరే ఇది చెప్తుంది సర్లే అని చెప్పి ఇక 2 కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట ఆ బిజినెస్ వర్క్. ఇట్లా చేసేటప్పుడు ఇక మధ్యలో ఏదో ఒకరోజు వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చినండి ఇట్లనే తాగేసి ఏదో మాట్లాడుతుంటే ఆవేశంలో ఏంది అన్నాడు అని చెప్పి ఇక వెళ్ళిపోయారు, పిల్లలు తీసుకొని పోయారు. పోయిన తర్వాత ఆ రోజు నువ్వు ఎట్లా పోయినావు, నువ్వే రా అని చెప్పి హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి అని చెప్పి వాళ్ళ ఇంటికి కాంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, అరే వాళ్ళు మీ నాయన నన్ను తిట్టిండు, నన్ను కొట్టనీకి వచ్చిండు, మీ అమ్మ తిట్టింది, వీళ్ళందరూ తిట్టి నేను తీసుకుపోయారు, మరి నువ్వు ఎట్లా పోయినావు వాళ్ళు తీసుకపోతే రా అని చెప్పి. అట్లనండి ఈ శరంతో 2 years ఉండి ఇక కడుపుతూ ఉంటే పిల్లల కంటే రేపు ఏమవుతుందని చెప్పి వాళ్ళు ఇక వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ఇట్లా చేసుకొని కథం వీడైపోయారు. అట్లా కొన్ని బిగ్ మిస్టేక్స్లో అస్సలు చేయొద్దండి. కొన్ని చిన్న విషయాలు కాడ మన బిడ్డల దగ్గర కొన్నిటికి ఈగోలకు పోవద్దు. నిజంగా మన బిడ్డకి ఆపదుందంటే కొంతమంది వెళ్ళరు. ఒక బిడ్డ బయట దేశంలో ఉంటుంది, ఇట్లా తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్, ఆ పిల్ల మొత్తుకుంటూ అసలు సావే సరిన ఉన్నట్టు ఆడుంటే వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లని తీయరు. మన వాళ్ళు ఏమనుకుంటారు విడిపోతే అన్నట్టు. మరీ అట్లా ఉండడం తప్పే, మరీ ఇట్లా చిన్న వాటిగా లాడ్ చేసుకుంటే ఇట్లా ఉండడం తప్పే. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి. బిడ్డ అయినాక ఒక ఇంటికి పంపాల్సిందే, మనం అది రియలైజ్ అవ్వాల్సిందే, చదవాల్సిందే. ఇంకోటి మన కొడుకున్నప్పుడు కోడలు మన ఇంటికి రావాల్సిందే. ఇప్పుడు ఇది నాదే నేనే ఏదైతే ఊరేగుతున్నానో రేపు అది నా కోడల చేతిలో నేను పెట్టాల్సిందే. ఇదే ప్రకృతి ధర్మం. ఇవి వచ్చినాక ఇది నాది, నా ముల్లే, నా ఇది అని అంటే ఇది నేను వేసుకొని పోతున్నానా? ప్రేమ పిల్లలు ఏదైనా ప్రేమ ఉండాలి. కానీ కొంతమంది బతుకులకైతే అండి, కొంతమంది బతుకులు నేను చూసిన, నాకు అసలు ఎట్లా అంటే నాది అని కొడుకు కొట్టుకపోతుంటాడు, వాడి బిజినెస్లో లాసే కొట్టుకపోతుంటాడు, వాడి అప్పులు ఏదైనా ఈడ కట్టాల్సినట్టు కొట్టుకపోతుంటాడు. కానీ నాది నా ముల్యాన్ని పెట్టుకుంటుంటారు కొందరు.
ఏం నెచ్చినేసుకొని చేస్తారో ఏం చేస్తారో అర్థం కాదు. కొడుకు కోడలికి మనం చేతిలో పెడితే వాళ్ళు ఏమన్నా నాశనం చేస్తారా? వాళ్ళ సంసారం వాళ్ళదే కదా, అట్లుండదు. కొంతమంది ఏమో మంచిగా, ఇప్పుడు నా ఫ్యామిలీ లాంటిది ఉంది, మేమేంది మాకు అలాంటి అవసరమే లేదు. పెద్దవాళ్ళు ఉన్నందుకు ఇప్పుడు నేనున్నా, నా కోడలు వచ్చినా కూడా నేను చేతిలో పెట్టేది ఏముంది, అంతా ఆమె చేసుకుంటా ఉంటారు. ఏ పేర్లతో మారిస్తేనే ఆమదా, మారకపోతే అవ్వదా? అట్లా కొందరేమో నాది 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 నా ఆస్తి నా పేరు మీదనే ఉంటుందని. అదేందేమో ఎవరి పేరు మీద ఉంటే ఏంది, ఎవరితో ఉంటే ఏంది. కొందరు మూర్ఖులు అట్లా, వాళ్ళ ఊహ పక్కన వాళ్ళు చెప్పేసి నీ పై నుంచి నీ కొడుకుకి ఇట్లా చేయకు ఇట్లా అని చెప్పి. ఏ కొడుకు కూడా అమ్మ బతుకుండగా నీది నాకు పెట్టు, నీ పేరు నీ ఆస్తి నా పేరు పెట్టని ఏ కొడుకు అవడు. ఆల్తు పాల్తు నా కొడుకులు తప్పితే ఏ కొడుకులు అవ్వరు. పాపాళ్ళు మన దగ్గర ఆమె జయలక్ష్మి నానా, జయలక్ష్మి అంటే లేదు, ఫిలిం సిటీ అవతల ఉంటుంది నాన్న, అబ్దుల్లాపురం పెట్టు. అయితే ఆ ఆంటీ అయితే ఇట్లనే వాళ్ళ బిడ్డ ఉంది, నాయనా అమ్మా ఇట్లా చేయకు, అమ్మా ఇదేంటిది నీ కోడలు ముందు పెడుతుంది, అమ్మా తిండి వినకు, అమ్మా నీ ఆస్తి నీ చేతిలో పెట్టుకో. ఏం ఆస్తో ఏమో మళ్ళా తిప్పి కొడుతుంది. దానికి ఏం లేదు, బొచ్చు చెప్పాలంటే బొచ్చు కూడా లేదు. అదేదంటారు చూడు, వాళ్ళ కొడుకున్న దాంట్లో ఒక్కొంత ఉండదు, 10 వంతులు వాళ్ళ కొడుకు. వాళ్ళ కోడల కన్నా కష్టపడి మంచిగా బతుకురండి. వాళ్ళకి ఏం లేదు, బొచ్చా బిడ్డకు ఓ ఇట్లా. నేనైతే వాళ్ళని ముంగట పెట్టి కూడా చెప్తా, రేపు అవకాశం ఉంటే. ఇంకోటి, నేను అడిగిపోతే ఆ పంచాయతీలో మాట్లాడుతుంటే ఆమె అంటది, ఇగో నీకెందుకు అని. మరి ఎందుకు నాకని పిలిచిరా మధ్యలోకి పెద్ద మనిషిగా? నాకని పిలిచినారు, పిలిచినప్పుడు మంచిగా చెప్తే వినాలి కదా. మూర్ఖంగా కోడలేమైనా పెడితే తినదంట, నా కోడలేమైనా పెడుతుంది అని చెప్పి. పాప మా పిల్ల ఎంత బాధపడుతుంది, బిడ్డ నేర్పించిందంట. మమ్మీకి చెప్తుంటే నేను కూడా విన్నా, ఎంత చీప్ మెంటాలిటీ అంటే విషయం పెడుతుంది అన్నట్టు ఆమె భయంగా నైట్ నిద్ర కూడా పోదంట, తిండి తినదంట. వాళ్ళ కొడుకోళ్ళు ఎంత బాగా బతుకుతారు అంటే, అయినప్పటికీ వాళ్ళు పిలిపించి దగ్గరికి అమ్మ కదా అని చెప్పి వాళ్ళు ఒక ఇది ఉండాలండి ఎప్పుడైనా సరే. అందుకే జయలక్ష్మి వాళ్ళు బయట పెడతారు. ఎందుకే అండి మా రాముడు ఇట్లా అంటుండు. ఇంకోటి అండి, పాపము ఏదో కష్టపడి బతుకుంటే అయినోళ్ళే ఓర్వలేరండి. ఎవరైనా నీకు శత్రువులు ఉన్నారా ఎక్కువ మంది అంటే ఫస్ట్ అయినోళ్ళే కాన్షియస్ స్టార్ట్ అవుతారు. ఇక మంచిగా ఎట్లా మంచివో శత్రువులు అయ్యేదే అయినోళ్ళు. బయట వాళ్ళు ఏం శత్రువులు ఉండరు అసలు. బయట వాళ్ళు 10 మంది ఉంటే అయినోళ్ళు 100 మంది ఉంటారు. ఆ పూటకి మా అంటారే మాకు కూడా వచ్చుంటే బాగుండు కదా ఇట్లా డబ్బులు అని అనుకుంటారు, తర్వాత తుడిచేసుకొని బాగానే ఉంటారు. ఇగో ఎట్లా అంటే పోయి ఎప్పుడు అరే పండగ వచ్చింది పైసలే 1000 రూపాయలు ఉంటే ఇరాదు, 2000 ఉంటే ఇరాదు అని ఇట్లా ఎవరైతే అడుగుతుంటారో, మంచోడు పాపం ఆయనకి లేక 1000కో 2000కో వచ్చిండు, నేనే ఇచ్చినారా 1 నెలకి ఇస్తాడు. ఇట్లా జనం మంచిగా కనిపిస్తారు. వాళ్ళు బాగా ఇట్లున్నారు అనుకో కనపడరు. వాడికి కనిపిస్తున్నావు పైసలు పొగరు, డబ్బు పొగరు వాళ్ళకి అననీక కూడా డబ్బు పొగరు ఏదో అంటారు. నువ్వెంత మంచిగానే ఉండు. ఇక నువ్వు సింహాసనం మీద కూర్చుండేటోడివి, పోయి వాళ్ళ ముంగట నువ్వు నేల మీదైనా కూర్చో. నీకు అనిపిస్తున్నా అంటారా నేను? నీకు డబ్బు పొగరు అగో అట్లా ఉంటది. చెప్తే చాలా ఉంది, ఇంటే ఎంత ఉంది చాంతోడంతా. అయితే సీరియల్ ఇద్దాం అనుకుంటున్నా, ఇంటింటి రామాయణం. అదే మహాభారతం అనే, మన భారతం కాదు, మనం లేంగా. ఒరే మనదేంద్రా, మనం ఎక్కడా లేము. ఇగో మన జోలికి ఏదైనా ఇట్లా వచ్చినా ఒక మాట లేదు అసలు. మా దగ్గరకు వచ్చిరా ఇంకంతే, ఒక మాట ఇట్లా అన్నా ఏమైనా చేసినా మాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరు ఇది లేరండి. నేను చెప్పడానికి ఏదో పోయి ఒక మాట పంచాయతీలో కాల సినిమాలో ఒకటి ఉంటుంది చూడం సీను,
రాగుడు ఎవరైనా వస్తారు, ఎట్లయినా సరే లోడుకోనో ఏది వేసుకోనో మనల్ని అనుకుంటానో నవ్వుకుంటానో ఏదో ఒకటి వస్తారు, కానీ మళ్ళీ మేము తలుచుకుంటేనే వాళ్ళు పోగలుగుతారు ఏడికైనా సరే. అట్లుంటుంది మాది. ఇగో కొన్ని అయితే కట్ చేస్తా. ఇక మనం అదేమొద్దు కానీ కొన్ని కట్ చేస్తా. చీకటి పడుతుంది, లైట్ అయినా చీకటి పడుతుందని మేము జల్దీ వండేస్తే కనబడుతుంది. లేదంటే మన వాళ్ళకి చీకట్లో కనపడనా రెసిపీ అంత టేస్టీగా కనిపించదు. అయ్యా నువ్వు ఇంకా డైరెక్షన్ ఇటు మార్చినట్టు జరగ వెళ్తారు. ఇటు మార్చవా, ఇటు రానా ఇక్కడికి పెట్టేసి. లైట్ పడ్డది, స్టార్ట్ చేస్తున్నా. నా దగ్గర మస్తు పంచాయతీలు ఉన్నాయండి, మస్తు ఇట్లా గొడవలు పన్నాయి, చెప్పినవి చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి షేర్ చేసుకుంటుంటా. ఎట్లా చేసుంటే బాగుండేదని, అంటే అమ్మ ఇట్లా కాకుండా ఇట్లా చేసుంటే బాగుంటమ్మా అని చెప్పి మీ బిడ్డకైతే మీరు ఎట్లా సలహా ఇస్తారో అట్లా ఇవ్వండి. ఇట్లనే ఇంకొక బిడ్డకు పనికొస్తుంది, అట్లనే నేను చెప్పడానికి కూడా పనికొస్తుంది. అయితే ఇగో మొత్తం క్లీన్ చేసి అయితే ఇచ్చిండు. ఇక నేనైతే ముక్కలు చేస్తా. అవి మసాలా గిసాలా ఎక్కువ వేయకుండా మంచిగా షోర్వా మంచి మన తెలంగాణ స్టైల్ పులుసు పెట్టు మమ్మీ, చలికి మస్తు టేస్ట్ ఉండేటట్టు. ఇడ్లీ పులుసే కావాలన్నా, ఆకులు ఈకులు ఎక్స్ట్రా ఏమి వేయకు మమ్మీ, మన వాళ్ళ కోసం ఒక్కరోజు సింపుల్. ఇగో చూడండి, ఎవరన్నా చూడమంటారు చూసిన ఎవరన్నా ఇట్లా మసాలా కూర్చొని ఉండడం చూసిరా, ఎక్కడ లేని వీటి రాలు ఇచ్చేది. చిన్న ముక్కలు కొట్టినా పెద్ద ముక్కలు కొట్టినా చిన్ననే కొట్టిస్తాను, మరీ చిన్నగా కాకుండా మీడియం కొట్టాను. ఇదైతే ఇట్లనే వేస్తానన్నా, ముట్టి నాకు ఇస్తే కస్తా పిస్తా కొట్టేసి ఇచ్చేస్తా కావాలి, చికెన్ షాప్లో కొట్టినట్టు. ఆడ దాని మీద కదా కింద పెట్టుకొని కొట్టాలి. కింద పెట్టి కొడతావా? తీసుకోవే కొట్టి మధ్య అంతా కొట్టేసి కొట్టేస్తారు అన్నీ కొట్టినాయి. మెత్తగానే ఉందా అనుకోండి, గట్టిగా ఉంది నాన్న. మరీ మెత్తగా అంటే మెత్తగా ఏం లేదు, ఎందుకు మెత్తగా కనిపిస్తుందా నీకు? అంటే నువ్వు కొట్టుడు అంత ఈజీగా కొట్టేసుకుంటే. మరి నేను ఎట్లా అనుకున్నా, ఇట్లా చికెన్ షాప్ పెట్టించినా బతికేస్తా. అట్లా అంటా ఏదో. కోడి మాత్రం ఇది మస్తు ఉంది మమ్మీ, కోడి భలే ఉంది. కోడి అసలు వేస్తున్నాను, వేస్తావా? కాగిందా? నూనె కాగిపోయింది అప్పుడే. అయితే అండి, బిడ్డలు మంచిగా చూసుకోవాలి, బిడ్డలు అని చెప్పి నేను చెప్పేది అదే. ఎవరికైనా కూడా బిడ్డలు మంచిగా చూసుకోవాలని. కానీ అన్నదమ్ముడు ఎప్పుడు నాశనం అవ్వాలా, అన్న వదిన ఎప్పుడు కొట్లాడుకోవాలి, ఎప్పుడు ఇడిపోవాలా, వాడిది కూడా నేను ఇట్లా బాగుపడాలా, వాడు బతుకుడు నేను బతకాలా, పైకేమో మళ్ళా నటించుకుంటాలా. అన్నదమ్ముడు చెడు కోరిన వాళ్ళు ఎవరైనా కూడా బాగుపడరు, గుర్తుపెట్టుకోరు. ఎప్పుడైనా అన్నదమ్ముడిని పుట్టింటిని మనం ఇట్లా అనుకుంటుంటేనే ఇట్లా బాగుపడతారు. నా తమ్ముడు నన్ను గెలవకపోయినా కూడా వాడు మంచిగుంటా చాలు, నా సంసారం నాది, నాకే వీలు ఉండట్లేదు, మంచిగా ఉండాలని కోరుకుంటా. నేను మామూలుగా నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఉంటారు అందరూ ఇట్లా. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు బాగుపడుకోవాలండి. ఆడపిల్లలు అన్నదమ్ముడు బాగుపడాలి. అన్నదమ్ముడు మనకి ఏం పెట్టకపోయినా సరే, అమ్మగారి ఇంటి దీపం, నా అమ్మగారు ఇల్లు మంచిగా ఉండాలి, నేను ఎప్పుడైనా పోయి రావాలి చేయాలని చెప్పి. నిజంగా చెప్పాలంటే చాలా ఉందండి. ప్రతి ఒక్కటి నేను బయట వాళ్ళదే కాదు, నాది కూడా చెప్పాలంటే ఎంతో ఉంది. నేను చెప్పుకోను, నా చెప్పాలంటే ఎంతో ఉంది.
ప్రతి ఒక్కరు వాళ్ళు మనుషులు, వాళ్ళకి వాళ్ళు మళ్ళీ బతకలేరు, ఇంకా మనసాక్షి ఉంటే మళ్ళీ ముఖం నా చూపించుకొని విషయంలో బతకలేరు. ముఖం చూపించుకోలేరు. నా విషయంలో వాళ్ళకి ఆత్మసాక్షి ఉంటే రీగ్రెడ్ ఫీల్ అవ్వకుండా ఉండలేరు. నేను చెప్తున్నా, నేను గుండెలు ఉతుకొని చెప్తున్నా, నా హనుమాన్ ఈ టైం ఇట్లుందా, నేను ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను అంతా ఇదిగా ఉన్నా, పర్ఫెక్ట్గా ఉన్నా ఉంటా, ఇట్లనే పోతా, అది వేరే విషయం. కానీ నేను పర్ఫెక్ట్ ఉన్నా, ఎవరి దగ్గర కూడా నేను వీళ్ళతో ఈ తప్పు, వీళ్ళని ఈ తప్పు మాట్లాడినా, వీళ్ళని ఈ తప్పు చేసినా అనే విధంగా నేను లేను. లేదంటారు పెద్దవాళ్ళు, ఇంటింటికి మట్టిపోయలే, ప్రతి ఇంట్లో ఉంటుంది ఎందుకు అన్నట్టు. నిజం అది. అందుకోసమే నేనేదనను. ఇంకోటి, పట్టాలు ఎప్పుడు చట్టాలు కాదు, ఇట్లనే బాగుపడతారు. అన్నవాళ్ళు ఎప్పుడు బాగుపడరు. ఇగో అట్లనే ఇట్లుంటుంది. అయితే నేను ఇది మర్చిపోయినా, చిచ్చులు పెట్టి కొంపలలో చిచ్చులు పెట్టి ఎన్నో కొంపలు నాశనం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఎన్నో కొంపలకి అగ్గిపెట్టి నీళ్ళు పోసిన అగ్గిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నిపుణత మాటలు మాట్లాడతారు. నీ అమ్మ వాళ్ళు కూడా నిపుణత మాటలు. మంచి నోరు తెరిస్తే తట్టుకుంటారా? తట్టుకోలేరు. అయినా ఎందుకులే కానీ అయితే ఇట్లా అండి. ఇంకా లాస్ట్ ఏమైంది, ఆ పంచాయతీ పిల్ల నిన్నే పోయి నాకు 6 నెలలు కావాలని, 6 నెలలు రెస్ట్ కావాలంట. మరి మగవాడు కొద్దా రెస్ట్, పాపం ఆ పిల్లగాడు కొద్దా రెస్ట్. ఆమె ఏదైనా చేసుకోవాలి, ఆమె ఏదైనా కష్టపడాలి, కోచింగ్ చేయాలి, ట్రైనింగ్ కావాలంటే ఇక్కడే ఉండి చేసుకోవచ్చు కదండి మూడు దగ్గర. పాపం వాళ్ళ అమ్మ నాయన కూడా మేము వెళ్ళిపోతాం కావాలంటే వీళ్ళనే మంచిగా. అలాంటి వాళ్ళు మళ్ళీ కలిసినా బాగుపడరు మమ్మీ. అసలు ఎందుకంటే మనస్తత్వం అది ఉండొద్దు. అలాంటి మనస్తత్వం రావద్దు అసలు. ఇప్పుడు మొగుడు లేకుండా ఆమెకు బాగుండాలనేది ఏంది మమ్మీ? మొగుడు లేకుండా సపోర్ట్తో నేను బతకాలని, మొగుడు లేకుండా నా కాళ్ళ మీద నేను నిల్చోవాలని, అలాంటి ఆలోచనలు తప్పు. ఏది ఉన్నా ఇంట్లో వాళ్ళతో కలిసి చేసుకోవడంలో తప్పేం లేదు. కాదు నాన్న, ఏదో చేదస్తాం అన్నది ఆ ముసలోళ్ళు అన్నారు అనుకుందాం. వాళ్ళు అప్పటికి ఏమంటారు, మేము వెళ్ళిపోతాము ఇంటికి, ఏడేముండము, మీరు ఉండండి అమ్మా అని చెప్పి. ఇగో అండి, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, పుదీనా వేసిన, అల్లం వేసిన, ఇగో గరం మసాలా కనిపిస్తాయినా, లైట్ పెట్టవా, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా వేసిన, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా వేసి నీళ్ళు బాగా కాంచి ఇప్పుడు మసాలాలు వేస్తుంది మా మమ్మీ. ఇది కూడా గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసిన. చికెన్ కొన్ని కొట్టొద్దు చేసినావు మమ్మీ. ఇగో ముచ్చట్లు చెప్పుకుంటూ ఇక కొట్టి ఎన్ని వేస్తావు పైన. అట్లా వేసేస్తున్నా. నాటుకోడి పులుసు ఈరోజు. నాటుకోడి పులుసు, ఇడ్లీ, ఇగో కిడ్నీలు ఫుల్ కుమ్ముడే. ఇవైతే చిన్నప్పుడు మా అమ్మ నోట్లో వేసి గుడకని ఉంటుండే కానీ ఎంత పెద్దగా ఉంది. ఇలా నీళ్ళుంటే పారిపోసిరా చేతులు కడుక్కోనికే. నేనే పారిపోసినట్టున్నా. కస్సా బిస్సా మంచిగా మెడ తోలు ఉంటుంది ముక్క. ఇంకా వేసామమ్మ అట్లా నీళ్ళు కడిగేస్తానన్న. అది అట్లనే వేసేసిన, ఏం కాదులే కానీ. అన్ని కడిగే ఇచ్చిన, చెక్క గిక్క అన్ని కడిగిచ్చినా కడిగేసినా కానీ. ఇప్పుడు ఒక దగ్గర ఈ హెడ్ దగ్గర అంటే కొంచెం పెట్టేది ఇట్లనే వేసేనా. సాలే ఆమె నీకు కొట్టని రాదు, పచ్చడి చేస్తావు దాన్ని. మూతి ఇంకా కొట్టే మమ్మీ, ఇంకా కొట్టేసి కొంచెం అంతే. ఇంకోటి మమ్మీ,
నాకు ఒక్కొక్క విషయంలో కోపం వస్తుంది అంటే అండి, నా ముంగట పైసా పనికిరానేటి కూడా నేను విలువిస్తున్నా కదా అని ఓవర్ యాక్షన్ చేస్తుంటా. అవును, పైసా పనికిరావైనా మేము మీరు మీరు ఎవరినని మీరు ఫీల్ మేము ఇచ్చే విలువ మా గొప్పతనం, అది మీ గొప్పతనం కాదు. నేను వాళ్ళకి తెలుస్తుంది, మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. చూసే మన ఆడియన్స్ ఎవరు ఫీల్ అవ్వకండి. వాళ్ళు కాదు, అదే పైసా పనికిరారు, రూపాయి కట్టుంచి నేను విలువించి పోలేదు అనుకుంటే మా మమ్మీ ఏకులు మేకులు కుక్క తీసుకుని సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది, దాని బతుకు చూపిస్తుంది. సేమ్ అట్లా చెప్పేది వస్తుందండి. సస్తుంటారు ఆ మీద పడి రిపీట్ కర్మ, తప్పించుకోలేరు కర్మని. చూసేటోళ్ళు లేక అయ్యేటోనే లేక అల్లా అల్లా రామచంద్ర అలా రామచంద్ర అనాలి. నాలాంటి వాళ్ళని బాధ పెడితే అలాంటి వాళ్ళని, నా బిడ్డ విషయంలో కూడా నన్ను బాధ పెడితే మీకు లేరు, ఒకరికి ఇద్దరు చూస్తా, ఇదంతా అని అన్నీ చూస్తా. నా వరకు రానంత వరకే మీ బతుకుడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తే నేను నా బిడ్డ విషయంలోనే ఇన్వాల్వ్ అవ్వనండి. నన్ను ఇన్వాల్వ్ చేస్తే ఊరుకుంటానా? నా బిడ్డ విషయంలోనే ఇన్వాల్వ్ అవ్వా. నేను పెళ్ళి చేసినా ఇంత ఇచ్చిపడేసినా అని, కాకపోతే దాని గురించి దానికి ఏమన్నా ఇట్లా ఇబ్బంది పెట్టినా చేసినా పెట్టి కుందిరి మీద కత్తికొక్క కండేసి కాకులకు గద్దలకేస్తా. ఇక సార్లే మీ బతుకులకి ఎంతకంటే ఎక్కువ చెప్పినా భయపడి చచ్చిపోతారు. మళ్ళీ ఎందుకు మీరు భయపడిపోతే మేము కూడా అంత సీరియస్ ఏం తీసుకోలే. ఆఫ్టర్ ఆల్ అది మాకు ఒక చిన్న ఊరికే చెప్పడం, సీరియస్ తీసుకుంటే చాప్టర్ క్లోజ్ అయిపోయింది అంతే. ఇక చాప్టర్ క్లోజ్ అయినాక ఇంకెందుకు మేము సీరియస్ గా తీసుకోము. సీరియస్ తీసుకుంటే లాగుంటది. తీసుకున్న రోజు తీసుకోం కూడా, పిచ్చుకో మీద మా బ్రహ్మాస్త్రమా. చిన్నది వచ్చి ఆడుకొచ్చి ఒక చిన్నది ఇట్లా ముట్టు తిప్పుకుని ఇట్లా తిరుగుతుంటే ఇట్లా అంటే ఏళ్ళతో ఇట్లా అంటే నలిగిపోతుంది. అది దాని మీద ఎందుకు నా బలప్రయోగం ప్రతాపం? అదే మీ బతుకు, ఎక్కువ ఊహించుకోకరి. నా 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 ఏంటిది నా దగ్గర మీది అదే, అది మీకు కూడా తెలుసులేదని. కాకపోతే మేకపోతే గాంభీర్యం మీద నటిస్తున్నట్టున్నారు. మనకి ఇప్పుడు ఇది చెప్పేది అంతా కూడా మన సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ వల్ల కానీ ఇలాంటి వల్ల కాదు. మన సబ్స్క్రైబర్లు ఎవరో మనల్ని ఇట్లా బ్యాడ్ అనడం దీని వల్ల కాదు. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా అంతే, అది ఓన్లీ పర్సనల్ రీజన్ కాదు. కానీ వాళ్ళు మన సబ్స్క్రైబర్లు మీరు కామెంట్లో ఎవరైనా బ్యాడ్ పెట్టిర్రా, దాని వల్ల ఏమైనా మాట్లాడుతున్నారా బాధపడి అని చెప్పి మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఓన్లీ పర్సనల్, మన పర్సనల్ గా ఇట్లా ఉంటారు కదా మన వాళ్ళు, మన వాళ్ళని కూడా చెప్పుడు బేకారు. కానీ ఇంకా మీదట ఇట్లా మాట్లాడిన కూడా మాట్లాడి ఇక నాది చేతలే ఉంటాయి, ఇంకా మాటలు ఉండవు. ఏమేమి ఎట్లా అని చెప్పి ఉచ్చమాసుకుంటే నాకు చూస్తుంటారు కదా వీడియోలు, అందుకోసమే నేను చెప్తున్నా. ఇది ఇట్లా చూడాలి, ఇంకా చేతలే ఉంటాయి, మాటలు ఉండవు. ఇక క్లోజ్. మన చికెన్ కర్రీ నేను చేస్తా. మన పంచాయతీ ముచ్చట్లల్లా ఏదేదో ఏ పంచాయతీతో పోయింది. లైట్ కింద పోతే బాగుంది. ఆకులన్నీ ఎందుకు పోమండి గానేసి కొత్తిమీర పుదీనా ఇల్లేముంది, ఇంట్లో చేస్తే ఇట్లా చేస్తావా నేను? కొత్తిమీర పుదీనా ఏమో వాసన ఎప్పుడు ఒక్కలాగే అనిపిస్తుంది. నాటు ఫంక్షన్ హాల్ స్టైల్లో చేసినట్టు. నీళ్ళు మంచి నీళ్ళ ఉప్పే లేదు నాన్న, అందుకే సప్పగా వాసన వస్తుంది. ఇలా ఉప్పు లేదు, సట్టాడు ఉప్పు సట్టి ఉప్పు. చీకట్లో చికెన్ కర్రీ, చీకట్లో చికెన్ బిర్యానీ ఆల్రెడీ పేరు పెట్టినావు కదా. అసలు ఇగో తేనె అయితే మస్తు కనిపిస్తుండే అండి. సాయంత్రం అయిపోయింది, ఏం కాదులేమ్మా, అది ఒక అనుభవం.
మన వాళ్ళకి అది కూడా ఒక మంచిగా కొంచెం ఇది కూడా తెలుస్తుంది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి రేర్గా కదా మనం వచ్చే చీకట్లో. ఈ చలికాలం కూడా ఎట్లా అవుతుంది ఏంది అనేది చూడుర్రి. ఇగో కొంచెం అప్పుడే మబ్బులు అయిపోయింది చీకటి. ఈ ఫోన్లో అయితే ఇంకా వెళ్తురు వస్తుంది కానీ నిజంగా అట్లా లేదు. దీనిలోకి ఇడ్లీలు కాదు మమ్మీ, వేడి అన్నం ఇట్లా పెట్టుకొని కంచం నిండా ఆ కూర ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకొని మన ఊరోళ్ళు అంటారు ఇష్టం జవిరేసిరని. మా ఊరోళ్ళు ఎక్కువ వాడే వర్డ్ అది. ఇడ్లీలు తిన్నా జవిరేసిరు అంటారు. అట్లా జవిరేస్తాం. వద్దురా నాయన గడ్డకో దండం నాయన. ఈ గడ్డలో పడ్డ మంచిగా ఉన్నాం ఇట్లా. నిజానికి నా మనస్తత్వం ఆ గడ్డలో లేరు కాబట్టి దేవుడు నన్ను ఏడిసిరేసిండు. హాయిగా బతుకుతున్నా. లేకపోతే ఆ మధ్యలో ఉండింటేనైతే వద్దురా స్వామి చెప్పుకుంటే ఏంది ఏదో శాస్త్రంగా ఉంటుంది కదా. ఉప్పు దీనికి సరిపడా. అబ్బా ఉప్పు సరిపడా అంటే సరిగ్గా పడా అన్న మందులో. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు నాన్న. వర్డ్ సరిగ్గా పడా అన్న. సరిగ్గా పడా దానికి సరిపడినంత. ఎంత బాగుంది ససుడు. కోళ్ళు గిల్లు ముట్టుకున్నాను. నేను కోళ్ళు గిల్లు ముట్టుకున్నా, చేతులు కడుక్కోలే. అదే కదా వద్దు మమ్మీ కోళ్ళు గుళ్ళు తిన అన్నట్టుంటే మూత చూడండి ఎట్లా వస్తారు స్టైల్గా. అది దొరికి పడగలం. ఇవన్నీ అటేస్తా. నూనెకి ఒక తాడు తెచ్చుంటే తాడు కట్టుకొని ఇప్పుడు దాన్ని వినిపించుకోవాలంటే ఇక ఇవి లేపేసేయాలి. అయితే ఇండ సామాన్ అంతా తీసి చేసిన క్లీన్ చేయమని చెప్పి అయిపోతుంది. అయితే అట్లా అండి చాలా ఫ్యామిలీ చాలా ఉన్నాయి. అంటే మామూలుగా కొన్నిటి గురించి కొన్ని మంచి మాటలు చాలామంది చెప్పేది ఏంటంటే అమ్మ మేమంటే మంచి మాటలు చెప్తారు మాకు ఒక్కటమే ఇంపోతుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. అందుకోసమే నేను కూడా ప్రతి వీడియోలో ఏదో ఇట్లా షేర్ చేసుకుంటూ ఉంటా. అన్నీ ఉపయోగపడకపోయినా ఒకటైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి. అయితే అదేంటిది ఏం చేస్తున్నాయి కోళ్ళు అయితే రచ్చరమ్మోలో చేస్తున్నాయి లోపల. నేనేమంటా అంటే అండి మనుషులు వాల్యూస్ ఇవ్వాలి. ఇంకోటి కొడుకు పెళ్ళైన తర్వాత ఒక అమ్మ చేతిలో పెట్టి మన పెద్దరికం వాళ్ళకి ఇవ్వాలి. బిడ్డకు మనం ఒక దగ్గర బిడ్డనిచ్చిన తర్వాత మనం అంతా ఇంత పెట్టి బిడ్డకు పెళ్లి చేయాలి. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. నేను మన ఒక అమ్మకి నన్ను చాలామంది అనుకుంటారు నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయినా అని. ఒక ఆమెకి ఇట్లా చెప్తుంటే అదే నువ్వు మరి ఎప్పుడు నీ బిడ్డని బిడ్డ అని రోజు చూసుకుంటా ఇట్లా ఉంటావు కదా అని చెప్పి. నా బిడ్డ కంటే ఎవరికి ఎత్తులేరండి. ఆమెకేం అత్తమ్మ ఉన్నారు కదా. నీకే చెప్పేది అమ్మ శోభ అని అన్నావు కదా. అయితే గతి లేదు ఉంటే వాళ్ళ అమ్మమ్మ మీకు తెలుసుగా మొన్న చెప్పిన దేశ సంచారే దేశం తిరుగుతుంటుంది. ఉన్న మిగతా వాళ్ళకు వీళ్ళ మీద ఏడవనికే సరిపోతుంది. ఎవరున్నారని మనం నేను చూసుకోకపోతే పెళ్లి చేసిన తర్వాత నేను ఇచ్చిన మనీతోని వాళ్ళు చాలా కష్టపడి మా తమ్ముడు వాళ్ళు జాబు చేసుకొని మస్తు కష్టపడి ఒక్క రూపాయి ఎవరిని ఆశించకుండా
నేను కూడా ఏదో పోతే ఒక మాట ఇస్తా, ఒక పెద్దరికంగా ఇట్లా ఉండడమే తప్ప నేను ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవ్వను. ఇంకోటి వాళ్ళు ఏదైనా నిర్ణయాలు ఇన్వాల్వ్ అవ్వను. మమ్మీ మేము ఒక ప్లాట్ చూస్తున్నాము, డాడీ ఇట్లా ప్లాట్ తీసుకున్నాం అంటే మేమే తిరగడము చూపెట్టడం, ఇగో ఇది ఉంది అని చెప్పి. మేము ఇల్లు తీసుకుందాము అనుకుంటాము అంటే ఇగో ఇట్లా. అది కూడా నేను ఇచ్చిన కట్నం పైసలతోని బేస్ అది అక్కడ పెట్టుకొని వాళ్ళకు ఉంది లేదని నేను చెప్పట్లే, కానీ వాళ్ళు ఎక్కడ ఒక్క రూపాయి ముట్టలే, ఎవరిపైన ఆధారపడలే. ఆడ పెట్టుకొని వీళ్ళు కష్టపడుకుంటూ తీర్చుకుర్రు. అదే కాకుండా ప్లాట్లు, పిల్లల చదువులు అన్నీ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అట్లా దానికి ఎవరికి ఎత్తిలేరు కాబట్టి నేను చూసిన. అదే ఈమె ఇప్పుడు మా పిన్ని ఉంది, నేను ఈడు ఉంటా, నేను ఈయనే చూసుకుంటా అంటే నాకే అవసరం, నేను అడుగు కూడా పెట్టా. నా పిల్లనే పిలుచుకుంటా పంపిస్తా. అట్లుంది కాబట్టి అట్లా చూడడం చేయడం. కొంతమంది ఇంకెట్లా అంటే వాళ్ళు ఉండరు, చూడరు, చూసే వాళ్ళంటే మళ్ళీ వస్తారు, ఏదో వాళ్ళని ఏదో ఇట్లా ఇచ్చేస్తున్నట్టు. అంటే మనం చూడొద్దు, వాళ్ళని ఇంకొకరు చూడొద్దు, వాళ్ళు పంపడద్దు. ఎప్పుడు గులాంగిరి కొడుతూ ఉండాలి. గులాంగిరి కొడుతుంటే అట్లా కూడా ఎట్లుంటుంది తెలుసా? గులాంగిరి కొడుతుంటే చేతిలో ఎలుగుతో పట్టు, కడుగు, ఉంచుతా పట్టు నీ చేతిలో తీసుకుపోయాడు అనే క్యారెక్టర్లు. ఎవరు తెస్తారండి? ఎవరు చూస్తారు? ఇప్పుడు నేను ఒక పద్ధతిగా నేను ఒకటి చేసుకుంటూ నేను ఇట్లా ఉన్నా, నా ఇంట్లో నా కొడుకు తెలవదు ఉండదు, మొత్తం అన్నే. ఇంకా పనికి మళ్ళీ ఉంటే ఇంకా పక్క నుంచి మళ్ళీ నేర్పి నీకే. నువ్వు అన్నది తింటాలేవో, కడుపు తింటున్నావు, నీకు అర్థం కాదా? అర్థం కాదు చెప్పడం. మామూలుగా మాట్లాడే అర్హత కానీ ఒక ఇది కానీ ఏమన్నా ఉందా? నువ్వన్నా నేర్చుకో, ఏమన్నా ఉందా? అర్హత ఉందా? అయితే ఇందాక అదే చెప్పిన, ఏంటి బిడ్డకు పెళ్లి చేయడమా ఇవ్వడమా, మరీ ఇబ్బందిగా ఉంటే మనం చేదోడు వాదోడుగా ఉండడము, అట్లా అని మనం వాళ్ళ ఫ్యామిలీలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన హెల్ప్ అడిగితే మనం చేస్తుండాలి. బిడ్డ మరీ ఇబ్బంది పడుతుందా అది మనం చూస్తూ ఉండద్దు. ఇంకోటి, ఆడపిల్లలు కూడా ఎప్పుడు అమ్మగారి ఇంటి పైన పెత్తనాలు చూపెట్టద్దు, సలహాలు సూచనలు ఇవ్వద్దు, వాళ్ళు కడుక్కోవాలి. పెళ్ళై ఒక ఇంటికి ఇచ్చేసినాక కూడా 20 ఏళ్ళు అయినాక కూడా నేను వాళ్ళది కడుగుతా, నేను ఆడబోయి పీక్తా, ఆడబోయి ఏదో చేస్తా అంటే నడుస్తుందా? వచ్చిన వాళ్ళు ఊరికే వస్తారు, కోడళ్ళు ఊరికే వస్తారా? వాళ్ళు కూడా అంత ఇంత ఇట్లా చేసుకొని బలంగానే వచ్చి పిల్లలు కనుక్కొని అన్ని చేసుకున్న వాళ్ళు ఎన్నో పోయిన దానికే, ఒక ఇంటికి పోయిన దానికే నీకు అంటుంటే ఆ ఇంటికి వచ్చి నా కోడలకి ఉంటుందా? ఇగో అట్లట్టు ఉన్నాయండి కథలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలా మందికి ఇవి అవునమ్మా ఇట్లనే ఉంది అని చాలా మంది చెప్తారు. ఖచ్చితంగా ఇది చాలా మందికి తగులుతుంది, ఎందుకంటే అందరూ అట్లనే ఉన్నారు. చాలా రేర్ అండి పెళ్ళి వచ్చిన కోడల్ని మన బిడ్డలాగా యాక్సెప్ట్ చేయడం చాలా రేరు. రేపు నేను చూపిస్తాను, చూసి నేర్చుకోరు అసలు కోడలతో ఎట్లా ఉండాలి, కోడలికి మనం ఏ విధమైన ఇది ఇవ్వాలి, మనం ఎట్లా చూసుకోవాలి అనేది. నా కోడలు నా కొడుకు నన్ను ఎట్లా చూస్తారో చూడండి. నేను అడ్డమైన దాని లెక్క అడ్డమైన తిరుగుకుంటూ అట్లా ఉంటే నా కొడుకే రానియడు ఇంట్లోకి, నా కోడలే రానియదు ఇంట్లోకి, ఏపో ఇట్లా అని. అయినా కూడా వాళ్ళు నన్ను తెచ్చిన ఎత్తుని పెట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్న తర్వాత కోడలుదా నా పొయ్యా నీళ్ళు చెప్పోవే, పొయ్యా చెప్పావంటే ఏంది ఎగ్గపోవే నీ అమ్మ అంటది. ఇంకోటి భయపడి అన్నం కూడా తినరేమో, భయపడి కూడా మర్చిపోయినా. మా మమ్మీ ధమ్కి ఇస్తుంది అని చెప్పి, ఇది చాలా చిన్న ధమ్కి. మా మమ్మీ చేతిలో పడ్డారు అనుకో చచ్చిపోతారు. ఇంకా అసలు మాట్లాడుతున్నా, ఎందుకంటే నా పిల్లలు ఆ చిన్న మాట ఇదిలో కూడా పడతానా, ఒక చిన్న మాటలో కూడా ఉండదు.
మేమేం ఊరికేమన్నా అట్లా లేదు, ఏ ఒక్క మాట కూడా ఉండదు. గుమ్మ గుమ్మలు ఆడుతుంది వాసన. ఇంకోటి పిల్లి వచ్చి రోజు పాల సట్టి కాడికి వచ్చి ఆ ఉట్టి తెగాలి ఉట్టి తెగాలి ఉట్టి తెగాలంట అంటదంట. నా బొచ్చి తెగుతుంది ఉట్టి. సారీ అండి, ఏమనుకోకండి. ఎందుకు తెగుతుందండి అది? నువ్వు అనగానే అవుతుందా? అది వదలాలి పడాలి, దాన్ని నాకోవాలి, నేను కిందంటే పాలు నాకోవాలి అనుకుంటే అవుతుందా? అవ్వదు. ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి, నిజాయితీ నిబద్ధత ఉన్నాయి. ప్రకృతి నడుస్తుందంటే ఇట్లా ఏదో ఏదంటే అది ఎట్లా అంటే అది నడవదండి. నడవదు, నడవదు. బిడ్డకి పెళ్లి చేసిన ఇచ్చేసిన అయిపోయింది. ఇక నాది ప్రతీది, నేను దగ్గినా తుమ్మినా పిత్తినా ఏమైనా నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పాలా నేను? ప్రతిదానికి ఉయ్యమ్మ నువ్వు దగ్గినవా తుమ్మినవా ఉయ్యమ్ము నీ కోడలు పెడితే తినకో, మందులు పెడతారు, నీ మందులు పెట్టే బతుకులు కాబట్టి అట్లా. మాకు తెలియదు తల్లో, మా తెలియదు అమ్మా, మా తెలియదు మందులు, మా తెలియదు. అన్నం తినంగానే బత్తాయి నీలానే చెప్తున్నా, ఆరోగ్యం మంచిది. అన్నం తినంగానే ఇది నువ్వు ఏంటి గోటీలు ఏదో ఇట్లా ఏంటిది. కొంతమంది అంటండి బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి బిడ్డలను నాశనం చేసి బిడ్డలు ఇట్లా పెట్టరాదా? అది కాదు, ఎవరన్నా బిడ్డల్ని ఇచ్చి బిడ్డ చెడు కోరి బిడ్డకి ఏమైనా వస్తే దాంతో బతకాలని ఎవరన్నా అనుకుంటారా అండి? నేను ఈ ఒక్క మాటకి నేను హట్ అయినా, ఈ ఒకటే మాట హట్ అయినా, ఈ మాటకు హట్ అయి నా మంటలు పెడుతున్నా. ఎన్ని మంటలు నాకు ఇన్ని రోజులు ఉన్నా కూడా 100 తప్పులు నిండిపోయినాయి, గ్రాఫ్ నిండిపోయింది. ఒకటి వచ్చి పని 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 అనుకుంటే గ్రాఫ్ నిండిపోయింది. ఎక్కడికి నిండిపోయింది? అల్లుడికి ఏదో చేసి ఆడపిల్లని ఎందుకు తెచ్చిపెట్టుకుంటాం ఇంట్లో? ఇప్పుడు అనకూడదు, అట్లా తెచ్చిపెట్టుకోవాలి అని అనుకున్నారంటే ఎంత నీచంగా. ఇది నేను ఈ పక్కన వచ్చిన ఫోన్ మీద నా కొడుకు మీద పడుతుందని. మీ నీచ బతుకులు కాబట్టే కదా అట్లా. నీకు ఎవరైతే చెప్పారో వాళ్ళ బతుకులు, వాళ్ళ నీచ బతుకులు అట్లాంటివి కాబట్టే కదా అట్లా. ఆ గుంపు కూడా ఉన్నారు బిడ్డలు, రేపు చేయమని అట్లనే పంపించి పెళ్ళిళ్ళు చేసి మీకుంటాయేమో ఆ బతుకులు, బిడ్డల్ని ఇచ్చి బిడ్డలు నాశనం చేసుకొని వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలని. మీ బతుకులు పాడుగాను. నా ఈ ఒక్క మాటకండి మన సబ్స్క్రైబర్కి ఇప్పటికి అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది ఎవరికి ఏందనేసి. నేను క్లియర్గా చెప్తా. ఇప్పుడు నేను మాట అనట్లేదు నేను, ఎందుకంటే నా పిల్లల్ని ఎంత మంచిగా చూసుకున్నా, నేను ఎట్లా చూసుకున్నా, నేను ఎంత కష్టపడ్డా. నేను పెళ్లి చేసేటప్పుడు ఎంత ఇచ్చి చేసినా నా బిడ్డకు ఏదైనా అంటే పోయి నిలబడడం చేయడం, దాన్ని ఎవరైనా ఒక మాట అంటే ఏదో నేను ఇట్లా అనడం చేయడం తప్ప ఒక్క చిన్న దాంట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను. ఏదైనా తప్పులు అవతలలో ఎన్ని తప్పులున్నా పోనీనైనా పోనీనైనా పోనీమా అని నా మంచితనం నా పిల్లలే తిడతారు. మమ్మీ నువ్వేం మంచితనం మమ్మీ, ప్రతి దగ్గర నువ్వు నీ మంచితనం అని నువ్వు ఇట్లా అని చెప్పి నా వాళ్ళ సైడు, నా మొగుడాల సైడు, ఆడ ఈడ అంతా మంచితనం ఎందుకు మమ్మీ అని అంతా నడిపింది. ఒక్కొక్క దగ్గర నాకు ఇరిగిపోయే కొద్దీ ఇరిసేసుకుంటూ పోతా ఉన్నా. లాస్ట్కు నా పిల్లలే నాకు చెప్పబడుతుంది. పిల్లలకన్నా ఎట్లా అని నీతి నిజాయితీగా ఏ ఒక్కరికి నేను కళలో కూడా కీడుకోరను. ఒక్క కళలో కూడా నేను ఒకరు జోలికి పోను, ఒకరు మాట ఎత్తను. నన్ను అన్నోళ్ళు కూడా మళ్ళీ వచ్చి తప్పైందంటే పాని అని చెప్పి రివర్స్ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అలాంటి మనస్తత్వం. అందుకే ఆ దేవుడు నన్ను ఈరోజు ఇట్లా పెట్టిండు. నా పిల్లలు ఏడున్నా మంచిగా వస్తారు. నేను చేస్తే నలుగురికి సాయం చేసినా కానీ నేను ఎవ్వరికి ఒక్క మాట అంతా ఇది కూడా చేయలే. నేను ఒక మాట అన్నా కూడా వాళ్ళు నన్ను అని ఉంటే నేను అంటా తప్ప కనీసం ఒక మాట నా నోటి మాట అన్నా కూడా ఎందుకు వాళ్ళ రుణంలో పడ్డామా అని అనుకునే మనస్తత్వం నాది. ఎవరిదైనా ఒక పూట తిన్నా ఎందుకు వాళ్ళ రుణంలో పడడం అనే మనస్తత్వం నాది. అట్లా చేస్తే బిడ్డల కోసం పెళ్ళిళ్ళు చేసి బిడ్డలు నాశనం చేసుకొని ఏమన్నా చేస్తారా? వాళ్ళకి ఏం చెప్పొద్దు, వాళ్ళకి ఏం చేతులకి ఇవ్వద్దు. వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి ఇంత హక్కులు చూద్దామని చెప్పి మీ బతుకులు పాడుగాడు, మీ బతికేంత, మీ పైసే అంత, నా కాలు చిటికినేలు గోరు,
నా కాలు చిట్టినలు గోరు నీ పైసా. మీ ఆలోచనలు మీ ఇది ఒక్క మాటతో కదా చంపేసింది. ఇంత మంచితనాన్ని నిలువెత్తు మంచితనాన్ని ఒక్క మాటతో కదా చంపేసింది. నీకు ఆ మాట ఎవరెవరు అన్నారు? నేను రానా ఊరికి, నేను రానా అక్కడికి, ఒక్కొక్క నా కొడుకు ఒక్కొక్కటి నేను రానా? మీరు చూస్తారందరూ నాకు తెలుసు. నేను రానా? నన్ను ఫేస్ చేయలేరా? నన్ను ఫేస్ చేస్తారా మీరు? ఫేస్ చేస్తారా? ఆ కెపాసిటీ ఉందా? ఒక మాట ఏదో అనేషం వదిలేషం అంటే అయిపోతుందా? ఎవరినంటే మీలాంటి సిగ్గుశారం లేని బతుకులా ఏదైనా మాట అంటే పడడానికి? ఎన్ని మాటలు నా పైసా తింటున్నారని తిడుతుంటే ఒక సైడ్ వండి పెడతారు. ఇవి వచ్చా పీతి కోసం. కోట్లు ఇచ్చినా నా చెయ్యి ఎడం చెయ్యి దాకదు, నా పిల్లలు దాకరు ఎడం చెయ్యి. మీ బతుకులు మీరు, మీ బతుకెంత, మీ కథ ఎంత, నీ బతుకెంత, నీ కథ ఎంత, నువ్వు చెప్పుకునే నీ ఆస్తి ఎంత, నా ఎంటుక బిడ్డని ఏమన్నా చేసి బతుకులా మీ బతుకులు పాడుగాను. ఎట్లా అంటారు మాట? ఆ మాట ఎట్లా అంటారు? ఇది మాత్రం వదల ఈ మాటను వదల. ఇట్లా అన్ని నా కొడుకుని వదల, ఇట్లా అన్న నా సంతిని వదల. ఇదేనా అయిపోయినా? గట్టిగా అయిపోయినా? నా పంచాయతీలో మీకు ముచ్చట చెప్పలేదండి. ఇప్పుడు నేనేమేమి చెప్పినా అండి అవన్నీ లైవ్ షో పెట్టి మీకు నిరూపిస్తా. అమ్మ ఆ రోజు మాట్లాడక ఇవే అర్థం అని చెప్పి లైవ్లో నిరూపిస్తా. ప్రతిదీ లైవ్లో చూపిస్తా. ఇంకోటి, అంతకుముందు కూడా అందరూ చాలామంది అడుగుతుంటే నేను చెప్తా చూపిస్తా ఇదవ్వకర్రే అని చెప్పి. ఏదైనా సరే నేను ఒక మాట చెప్తే నేను ఇదవ్వను. ఇంకోటి, దేనికోసమో మభ్య పెట్టుకుంటూ చెప్పుకోవాల్సిన అవసరాలు కానీ ఇది కానీ లేదండి. నా బ్లడ్లో లేదు. నా పిల్లలు నేను అట్లా మేము ఇట్లా లేము. మా ఫ్యామిలీ మీకు తెలుసు. ఏది చెప్పుకోను, మా గురించి చెప్పుకొని నిరూపించుకునే అవసరమే లేదు. ఎవరైతే వేరేలాగా అనుకున్నారో తప్పైందని వాళ్ళ బతికినంతగా నమ్మగట అన్నా కూడా వాటికి అది ఉండదు. ఆ మాటకి నేను వదలలే కానీ గుండెల్లో కూడు ఉడకాలి. ఇడ్లీ పిండి అండి ఇది. ఇడ్లీ పిండి ఎట్లా చేసుకోవాలమ్మా అంటారు. ఏం లేదు, ఉప్పుడు బియ్యం ఉంటుంది కదా, అదే వడ్లు ఉడకబెట్టి ఎండబెడతారు. బాయిల్డ్ రైస్ ఉడకబెట్టిన వడ్లని పట్టిస్తే అవే ఉప్పుడు బియ్యము. బాయిల్డ్ రైస్ అని చెప్పి మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకున్నా దొరుకుతాయి బయట. బాయిల్డ్ రైస్ అని మీరు ఆన్లైన్లో కొడితే దొరుకుతాయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, ఊళ్ళలో ఉండే వాళ్ళకేమో మనకి అది ఎట్లా అంటారో మనకి అక్కడ మాత్రం రాయలసీమలో ఉప్పుడు బియ్యం అంటారు. ఇక్కడ మన తెలంగాణలో మరి బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైసేనా? బాయిల్డ్ రైస్ అని మీరు స్విగ్గీలో అంత దొరుకుతుంది. 4 గ్లాసులు ఉప్పుడు బియ్యము, 1 గ్లాసు మినపప్పు అండి వేసి నానబెట్టేసి కొంచెం మెంతులు వేసేసి పట్టేసేయండి. దోశకి ఇడ్లీకి రెండింటికి పట్టుకోవచ్చు. కొంచెం ఇట్లా గట్టిగా పట్టుకుంటే, దోశ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఇడ్లీ వేసుకున్నప్పుడు ఇట్లనే పట్టుకోవాలి, అంతే. మీరు బాయిల్ రైస్ అయినా ఆన్లైన్లో కొడితే తెలుస్తుంది. అమ్మ ఉప్పుడు బియ్యం అంటే ఏంటి చూపెట్టండి అని చాలామంది అడిగారు, అందుకే చెప్తున్నా. అయిపోయానా ఇది తీసేస్తా. కూర దించేస్తుందండి. దా పట్టుకో. కాలుతుందా? అమ్మో, ఇడ్లీ 2 నిమిషాలు అయిపోతాయిలే. మన నైట్ స్టే బాగుంది. ఇంత పెద్ద గిన్నెకి అవి 2 మమ్మీ? 3 దీనా సరిపోతా మరి?
ఆయిల్ ఉండే కదా అందులో చికెన్ మసాలా ఏమో కానీ ఏందమ్మా ముచ్చట్లు అనుకుంటున్నారు. ఆగమని ఇడ్లీ చికెన్ ఇస్తా తిందురు. తిననా అంటే వద్దంటున్నా. ఇగో ఇట్లా కొంచెం ఇది మనకి ఇట్లా కదా, నేను ఇక్కడికి వచ్చి ఏమన్నా వండితే వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వకుండా నాకు తినబుద్ధి కాదండి. ఇంకోటి అన్నీ చేయించుకుంటా కదా పాపం, కోడి గిడి అంతా పెట్టకుండా తినకూడదు. ఊర్లో అంటుండే ఏదైనా ఇట్లా కోడిని కోసిన చేసినోడికి ఇంత పెట్టే తినాలని చెప్పి. పెద్దవాళ్ళు చెప్పేది ఎవరున్నారో ఏం లేదో కానీ నేను మా పెద్దవాళ్ళు చెప్పేది వినుకుంటూ పెరిగినా అండి. వినుకుంటూ పెరిగినా అట్లనే ఉన్నా. నాకు అర్థమైందిగా నాన్న, మంచిగా కూడా ఒక అర్థం ఉండాలనేది అర్థమైంది నాన్న. యమధర్మరాజు ఎమ్మెల్యే సినిమా ఒకటి ఉంది నాన్న, అందులో సత్యనారాయణ మోహన్ బాబు ఇట్లా పనివాళ్ళు లెక్కుంటే కొంచెం పలసగా వెళ్ళింది ఉంటే ఇట్లా కూర్చొని ఉంటే వాడిని దగ్గర తీసుకుంటే ఉండంగా వాడు చైర్లో కూర్చుంటే జరిగి వీడి కింద పడిపోయేటట్టు చేస్తాడు సినిమాలో. అట్లా మనకు లేని వాళ్ళని మంచితనానికి ఇట్లా పెడితే ఇలానే ఇచ్చేద్దామా అని చూస్తారు. అందుకే ఎప్పుడైనా సరే అండి, అతి మంచితనానికి మీరు పోకండి. నేను అనుభవంతో చెప్తున్నా, అతి మంచితనం వద్దే వద్దు. దేహి అని వస్తే ఒక పూట పెట్టాలి, కథం. అతి మంచితనం అస్సలు పనికి రాదు. అయినా మన మనస్తత్వాన్ని బట్టి మన మాటలు మన ఆలోచనలు వస్తాయండి. ఇడ్లీ ఎంత చేస్తున్నా, ఇది అది ఏందో పురుపురు అయింది. అది 5 చుక్కలు కలిసిపోయినట్టు దోశ. ఇగో అట్లా అండి. అబ్బా ఎంత మంచిగా ఉందిరా నాకు కడుపులో. ఇప్పుడు కడుపులో పెట్టుకోలేనండి. టైటిల్ మంచిది, తమ్నేల్ ఒకటి చేస్తా. మా మమ్మీ ఏమంటది ఇక, నేను కడుపులో పెట్టుకోలే, నేను కడుపులో పెట్టుకోలేనని పెట్టంతే. ఉసుర్లు తగలకుండా పోతాయా నాన్న? జగమెరిగిన సత్యం. నేనేందో జగమెరిగిన సత్యమే, నువ్వేందో జగమెరిగిన సత్యమే. నా మంచితనం కనిపిస్తలేదంటే స్టార్స్ కనబడతలేవేందో మేడం. సౌండ్ ఎలకలేనా? ఎర్రగా మెరుస్తుంది. అయితే నా కొడుకు ప్లాన్ చెప్తుండండి. ఏం చూపిస్తున్నావు? ఆటోకున్న రేడియం దీనిలో కనిపిస్తుందా? అయితే నా కొడుకు ఒక ప్లాన్ చెప్తుండండి. ఏమంటుండంటే, ఇగో మమ్మీ మనము ఇదేంటిది, అవేంటివి ఫామ్ హౌస్, అవేందిరా నాన్న, వీకెండ్ హోమ్. వీకెండ్ హోమ్స్ కాదు, చిన్న రిసార్ట్ టైప్. రిసార్ట్ టైపు అందరూ వెళ్ళలేరుగా మమ్మీ, మిడిల్ క్లాస్ అందరూ కూడా. అయితే మనము ఇట్లా ఉండేలాగా ఒక రిసార్ట్ లాగా, అంటే ఒక వీకెండ్ హోమ్ లాగా ఇట్లా ప్లాన్ చేద్దాము. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలా, మన ప్రతి ఒక్కరు చాలా తక్కువ, మామూలుగా ఎక్కడ కూడా లేదు. మీరు ఎప్పుడు కని విని ఎరగని ఆ రేట్ తోని ఒకటి నార్మల్ గా ఇట్లా తెద్దాం మన వాళ్ళు. ఫ్యామిలీకి కొంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళే వెళ్తుంటారండి వీకెండ్స్ కానీ ఇట్లా రిసార్ట్స్ కి, ఉన్న వాళ్ళే వెళ్తుంటారు జరా. ఎందుకంటే ఒక్కొక్క రోజు 20,000
15,000 తక్కువ రిసార్ట్స్ ఎక్కడా లేవు. ఇక్కడ మాకు దగ్గరే ఉంది, రూట్ కూడా చక్కగా లేదు. 20,000 రిసార్ట్, 22,000 అది. దానికి రోడ్డు లేదు, లైటు లేదు, ఏముండదు. పోయి భయపడతా ఉండాల్సింది తప్ప. ఇంకోటి ఇట్లా చెట్టు ఉండదు. చుట్టుపక్కల ఎట్లుందంటే ఆడేమన్నా చేసిపోయినా కూడా చంపేసినా కూడా అసలు అడిగే దిక్కుండదు. ఓ అని గట్టిగా ఇట్లా, ఎందుకంటే అది లోపల అండి. ఇది మనది ఏంటంటే ఇది మెయిన్ కమర్షియల్ రోడ్ కదా, వెహికల్ తిరుగుతుంటాయి. అవునమ్మే, అట్లుంది. అది ఒక వెంచర్ అండి, అది 100 acres వెంచర్ లో లోపల ఎక్కడో ఉంటే ఆ రోడ్ లో మనుషులు ఎందుకు తిరుగుతారు చెప్పుర్రి? ఏం అవసరం ఉండి తిరుగుతారు అక్కడ? ప్లాట్లు ఉండుంటాయి కానీ అది ఇప్పుడు ముచ్చట కాదు. అది 20 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇక్కడ వచ్చి తిరిగేది. ఇవి ఇట్లా మనదాంటిది అనుకోండి. ఇది కమర్షియల్, విలేజ్లు ఉంటాయి, పన్నీళ్ళు చేసుకుంటుంటారు, తిరుగుతుంటారు. అంతెందుకు ఈ పక్కన చూడరు 100 మంది పనిచేస్తా ఉంటారు. ఇంకోటి ఎవ్రీ 2 minutes ఎవ్రీ 5 minutes కి మనకు బండ్లు తిరుగుతూనే ఉంటాయి ఊరికే. అందరూ మంచి వాళ్ళు, మంచి ఫ్యామిలీస్. మళ్ళీ అట్లా కూడా కొంతమంది అంటుంటారు కదా కొన్ని ఏరియాస్ లో, అమ్మో ఆ ఏరియానా అని. అట్లాంటి మనవి అంతా మొత్తం మనతో సమానమైన వాళ్ళంతా మంచి మంచి వాళ్ళు ఉంటారు. మంచి ఏరియా, మంచి మనుషులు బాగుంటారు. అందరు మంచిగా మాట్లాడతారు, అమ్మ అమ్మ అనుకుంటా. అయితే మా వాడు ఏమంటుండంటే, మమ్మీ ఇట్లా చేద్దాము, అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందించేలాగా. మిడిల్ క్లాస్ చాలా తక్కువ కండి మేము. అంటే ఎవరన్నా మీరు ఏదన్నా చిన్న పార్టీలు ఉన్నాయి, ఇంట్లో ఒక బాబు బర్త్డే ఉంది, లేదా మీ మ్యారేజ్ డే ఉంది, మ్యారేజ్ డేనో ఇట్లాంటివి ఏవైనా ఉన్నాయి, ఒకరోజు వచ్చి మంచి హ్యాపీగా ఇలాంటి వాతావరణం మనకి ఇక్కడ దగ్గరలో ఉండదు కాబట్టి వచ్చి హ్యాపీగా వండుకొని తినేసి ఒకరోజు అంతుండి అన్నీ చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని పోవచ్చు. మేము పెట్టే బడ్జెట్ అదంతా కూడా 2 సార్లు రెస్టారెంట్కి పోయి తింటే ఎంత అవుతుందో అంతే. ఇప్పుడు పర్మిషన్ కోసం దానికోసం వేసుకోవచ్చు చూస్తుండండి మా వాడు చూస్తుండే. మా వాడిని కూడా అంటారు కానీ మా వాడు చేసే పనులు, మా వాడు చేసే బిజినెస్లు ఎన్నున్నాయి. ఏదో కొండ మీదకి పోతే 10,000 వస్తే నాకు అదే జాబు. నాకు జాబ్ అనేది లేదు అసలు. ఇంట్రెస్ట్ మీరు ఎవరైనా జాబ్ చేయట్లేదు. నాకైతే పర్సనల్ గా జాబ్ పైన ఏం లేదు. ఎందుకంటే ఎన్ని చేసినా 1,00,000 రావు. ఎన్ని చేసినా 1,00,000 వరకు వస్తుంది మమ్మీ. కానీ ఇంకో ఏ సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏ జాబ్ కానీ 1,00,000కి మించి అయితే రాదు. రోజంతా పోయి అట్లా చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ 1,00,000కి మించి నాకు 1,00,000కి రెంట్లే వస్తాయి. మా డాడీ అట్లా చేసి పెట్టాడు. ఇంకా మనం అట్లా పెరిగినాక మనకి దానికైనా ఇంత చేయడం అన్నట్టు అనిపిస్తుంది. చేయకుండా ఏమి ఉన్నదే వచ్చిందే తినాలనేది కూడా కాదు. నాకు నచ్చదు అట్లా. ఇట్లా మంచిగా చేసుకొని ఇంకా దీన్ని పెంచుకుంటే ఇంకెక్కువ వచ్చేది విధంగా. ఇంకా ప్లాన్ అది అనమాట. ఇంకా ఏదో జాబులు అని చెప్పి ఇట్లా ఏం కాదు. కొంతమంది పెడుతుంటారు, ఏమరా నువ్వు జాబ్ చేయవు అది అని. నేను జాబ్ కంటే ఇంకెక్కువ వేరే ప్లానింగ్లు ఉన్నాయి మనకి. జాబ్ కంటే ఎంతో ఎక్కువ. కొందరు ఉన్నారండి, అయితే వాళ్ళ పిల్లలు కూడా చేస్తారు. మమ్మీ అంత దాకా అవసరం లేదు. 5 రెట్లు 10 రెట్లు నా కొడుకు సంపాదిస్తుందండి. మామూలుగా మనకి ఇగో ఏదైనా సరే బయట వాళ్ళ లాగా సంపాదించినట్లు కాదు కదా. ఒకప్పుడు లాగా ఒకప్పుడు లాగా ఏదో అంటారు, ఏంది జాబు ఎంత సంపాదించినది కాదు, జాబ్ అనేది ఉండాలి. అవి ఇప్పుడు లేవు అట్లా. ఇప్పుడు ఏమున్నా డబ్బులు ఎవరికైనా. అయినా పిల్లలకి ఇప్పుడు జాబ్ మైండ్స్ కంటే బిజినెస్ మైండ్స్ ఎక్కువైపోతున్నాయి. అవునమ్మా, ఒక దగ్గర పోయి జాబ్ చేసే కంటే నేనే బిజినెస్ చేసుకోవాలి. కానీ అది ఉండాలి. అది లేకుండా డబ్బులు లేకుండా ఊరికే ఉండడం కాదు. మనకి అందులో కంటే ఇందులో ఎక్కువ వచ్చినప్పుడు చేసుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు తాత జాబ్ ఇస్తారని చెప్పి పెళ్లి చేసారు, అవును అయిపోయింది. తాత జాబ్ రాలే. జాబ్ వచ్చినంటే మాది ఎట్లా ఉంటుండే? జాబ్ వచ్చినంటే మేము ఇట్లా ఉండేటోళ్ళం కాదు అసలు. నెల నెలా తెస్తుండే. ఎందుకంటే అది నేను ఆ పిల్లల్ని స్కూల్ పంపిస్తుంటా. అది గ్రో అనేది ఉండదు. ఇంకా ఆ శాలరీ మా అంటే ఇయర్లీ ఇంత పెరుగుతుండే. పార్లర్ నేను ఇప్పుడు చేసినట్టు అప్పుడు చేస్తుంటే ఈ మధ్యలో అంత రొటీన్ మమ్మీ. అక్కడ జరిగేది ఏంటంటే డాడీ రిటైర్ అయినాక 40 లక్షలు వచ్చు. ఆ 40 లక్షలు 20 నాకు పక్కన పెట్టి ఇల్లు ఉన్నదాంట్లో ఇల్లు కట్టుకుందాం, ఇంకో 20 అక్కకి పెళ్లి. మధ్యలో నేను ఫౌండేషన్ పెట్టి ఎన్నో చేసిన, పొయ్యి వెతుక్కుంటూ చేద్దామన్నట్టు చేసిన. ఇప్పుడు అంత వెతుక్కుంటూ చేసే అంత ఓపిక కూడా లేదు. ఏదో ఇట్లా ఉంటున్నా. ఇప్పుడు కొన్ని ఇయర్స్ వరకే కొంతమందికి ఉంటుంది. ఒక 10 ఏళ్ళు పొలిటికల్, 10 ఏళ్ళు సేవా కార్యక్రమాలు, 10 ఏళ్ళు సంసారము, 10 ఏళ్ళు ఆధ్యాత్మికత ఇట్లుంటుంది. అట్లా అత్తమామలు చూసుకున్నా. మా అత్తమ్మ కంటే ఏం చేసింది లేదు, ఆమె నిద్రలో చనిపోయింది. మా మామయ్యని చూసుకున్నా, ఎవరు చూడలే. మా మామయ్యని నేనే చూసుకున్నా. ఎవరు బతుకు తిరగాలంటూ ఎవరు ఆడోళ్ళు ఆడున్నారు. మేము ఇంటిని పట్టుకునే ఉన్నాము. మా మామయ్యని నేను చూసుకున్నా. ఆయన ముడ్డులతో సహా అడిగినా, ఆయనకు కటింగ్లు గిటింగ్లు అన్నీ చేసిన.
ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా చివరి నా చేతుల్లో చచ్చిపోయిండు. అది జగమెరిగిన సత్యం. మా మామయ్యకి తెలుసు. ఆయన ఆశీర్వాదంతోనే మేము అదే ఇంట్లో ఉన్నాం, బతుకుతున్నాం. ఇగో ఇక్కడ వరకు వచ్చింది మాది. అయితే అది వేరే విషయం. పక్కన పెడితే ఇదేంటిది ఉండే ఇంట్లో అండి ఇల్లును కూడా ఆస్తులంతా తీసుకొని బాగుపడ్డారు అని ఒకరొకరు. ఈడేముందండి మా ఇల్లు బయట మేము నడిబొడ్డున సిటీలో ఉన్నాం. మా చుట్టుపక్కల ఇండ్లు లేవా, మొత్తం అవన్నీ ఇట్లా ఒక కొంచెం మా ఇంట్లో మధ్యలో రూముల మధ్యలో గోడలు ఉన్నట్టే మా ఇంట్లో మాట్లాడేది పక్కన ఇంట్లోకి మాట్లాడేది. ఆయన అప్పుడు పెద్ద మనుషుల మధ్యలోనే అంత జరిగింది, అందరికి తెలుసు. ఇంకోటి మేము కొనుక్కున్నాం అదంతా కూడా మా డాడీకి మా తాతగా ఆపోయింది. అయితే నలుగురు పిల్లల్లో ఉంటే బయటోడు 6 లక్షలకు అడిగితే అమ్మనీకి ఇసిరి మా డాడీ 9 లక్షలు పెట్టి కొన్నాడు. మాకు ఇంటోడు మేము పోగొట్టు మా రాముడు ఏం చేసిన నేనేమన్నా ఏమొద్దు అవసరం లేదు, మనం కూడా పోయి బయట కొందాం. వీడెందుకు వీళ్ళు ఎక్కువ చెప్పారు మా వాళ్ళే. పక్కన ఇల్లు కొనుక్కుంటే 6 లక్షలు, మనది కావాలనుకుంటే 9 లక్షలు చెప్పినారు వాళ్ళు. అయినా సరే అప్పటికి మళ్ళా ఇంకా మా తాత వాళ్ళ సెంటిమెంట్. సరే ఎంతైనా ఏమున్నా మా అమ్మ నాయన కష్టపడ్డారు, మా అమ్మ నాయన నిలబెట్టుకున్నారు. ఇది మనం తీసుకోవాలి, ఇట్లా చేయాలని చెప్పి బయట రేటు కంటే అండి ఎక్కువ మేము పెట్టి తీసుకుంది. ఇప్పుడే నేను దొంగతనంగా చెప్తున్నానా, ఇంకో ఇట్లనే చెప్తున్నాను ఓపెన్గా. తీసుకొని అట్లా చేసినా కూడా ఏదో వాళ్ళ ఆస్తి తీసుకొని బాగుపడ్డట్టు వీళ్ళు ఇంత సంపాదించుకురు కదా ఇట్లా అని. ఏడాడో తిరగనికి పోయారు, ఏడాడో ఉన్నారు, ఏవో అయినాయి, ఏమీ లేవు. మా తాత వీళ్ళకి ఎట్లా వచ్చినాయి అన్నట్టు ఎట్లా వచ్చినాయి. ఎంత కష్టపడి బిజినెస్ లో పెట్టుకొని దేవుడు కరుణించి ఆయన కన్నా కష్టం రూపాయి పెట్టుకొని మా మమ్మీ దాన్ని చిట్టీలని ప్లాన్ ప్రకారం చూపిస్తాను. నేను ఒక రోజు ఇప్పటికి నేను దాచిపెట్టినా ఒకటి బట్టలు లేవు, సోపులు లేవు. అసలు మేము షాపింగ్ చేసింది తెలియదు, ఒక సినిమా తెలియదు, ఒక షికారు తెలియదు, ఒక ముచ్చట తెలియదు, ఒక పెళ్లి తెలియదు, ఒక ఎక్కడికి వెళ్ళడమే తెలియదు. డైలీ పోతుండా ఎంత తెస్తుండా పక్కన పెట్టినామా, నెల కట్టినామా, పిల్లలకి చదివించుకున్నామా, పిల్లలకి తిండిది పెట్టినాం. మేము పిల్లలే ప్రపంచంగా బతికినామండి. ఒక సినిమా అనుకోలే, షికారు అనుకోలే, పిల్లల్ని వదిలేసి దేశాలు తిరిగి రాలే, పిల్లల్ని వదిలి పారదంగి గుళ్ళు గోపురాలు తిరిగి రాలే, కనీసం ఒక పెళ్ళిళ్ళకి కూడా పోలే. అయిన వాళ్ళ దానిలోకి ఇంత దూరం పోతే ఇట్లా అవుతుంది, మన పనులన్నీ ఆగమవుతాయని చెప్పి పొద్దున్నే పిల్లల్ని వదలడము, మధ్యాహ్నం వరకు లంచ్ బాక్స్ చేసి పిల్లలు పెట్టడము, మా మామయ్య చూసుకోవడము, బట్టలు పిండుకోవడము. అప్పుడు వాషింగ్ మిషన్లో ఇంకేమన్నా మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంటే మిషన్ తీసుకొని టైలరింగ్ నేర్చుకోవడం, మళ్ళీ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడము, పొదుపులు వాళ్ళ నీళ్ళని పొదుపులు చేద్దామని చెప్పి అందరినీ ఆడవాళ్ళని అవేర్నెస్ చేసి పొదుపులు నాతో పాటుగా ఎంతోమందిని పొదుపులు జాయిన్ చేయడము, కట్టించుకుంటూ తెచ్చే ప్రతి పైసా చిట్టీలు కట్టుకోవడము, చిట్టీలు ఇంత డబ్బులు కాగానే మళ్ళీ ఏడన్నా చిన్న ప్లాట్లు తీసి పెట్టడము. అట్లా 96లో పెళ్ళి అయితే 3 ఏళ్ళు మా అమ్మగారి ఇంటికాడ ఉంటే ఇక్కడ పరిస్థితి బాగాలేక వచ్చి నుంచి నెలకు 500 అంటే నెలకు 500, రోజుకి 500తో స్టార్ట్ అయ్యి రోజుకి 50,000 కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చి బిజినెస్ అట్లా డెవలప్ అయిపోయి బిజినెస్లో 4 రకాలుగా ఇచ్చి ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చి చేస్తే దేవుడి దయ వల్ల మా పిల్లల అదృష్టమో మా కష్టమో కలిసి వచ్చి ఇంతవరకు వచ్చింది మాది. ఇంతవరకు అయింది. అయితే అదే జాబ్ మా రాముడు జాబ్ కాడి నుంచి పెడితే ఇగో ఇదంతా వెళ్ళింది చూడు, నాది అదే ఉంటుంది. సగం మిగతా సగం చెప్తారంటారు. ఏదైనా చెప్పనీకి వస్తే టాపిక్ అడికడికో పోతుంది, ఇక అసలు మర్చిపోతా. ఇంకొకటి చెప్పేటప్పుడు సగం మింగేస్తా. అదే మా రాముడు జాబ్ ఉంది అనుకోండి. నా పెళ్ళినప్పుడు మా మామయ్యకి ఎంత 7,000, రిటైర్మెంట్ టైంకి మా మామయ్యకి 8,000 అయిందండి డబ్బులు. అప్పుడు నా కొడుకు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ అంతేగానా. అది కూడా మా మామయ్య రిటైర్మెంట్ ఎట్లా అంటే ఆయనకి సరిగా కళ్ళు అది కనిపిస్తలేవు అది ఇది అని చెప్పి రిజిస్టర్లో అంటే అవి రిజిస్టర్లో అవి అటెండర్ ఉంటుండే. ఒక రిజిస్టర్లో ఒకటి మార్చి కాపీలు మేనేజర్లు ఫైల్స్ ఇస్తుంటారు కదా, ఫైల్స్ ఇస్తుండంట. ఇక వద్దు అని చెప్పి వాలంటీర్ కింద ఇక మీ కొడుకుని పెడతారు కదా అని అంటే ఇంకా అది అవ్వలే. అంతకుముందు ఇంకా మా అత్తమ్మ అన్నుండే వద్దు ఇద్దరు కష్టపడి బతుకురి అని చెప్పి ఇక అది వద్దనుకున్నాం. ఇంకా అట్లనే అయిపోయింది. మా మామయ్య రిటైర్మెంట్ అయ్యే టైంకే మా రాముడు కూడా బిజినెస్లో జర పికప్ అందుకుంటా ఉన్నాడు. ఇక మేము అది వద్దనుకున్నాం. ఇంకా అయిపోయిన తర్వాత
రిటైర్మెంట్ అప్పటికి 8,000. అదే మా రాముడు ఎక్కువ ఉంటే 10,000 వచ్చేదేమో ఈయన చదువుకుంది కాబట్టి. మా మామ అప్పుడు 7th 5th ఎంతో చదివిండట. చదువు కూడా ఎక్కువ లేదు, సంతకము జస్ట్ ఇట్లా ఉంటుండే. వాళ్ళ అన్న మేనేజర్ ఉంటుండే అలా. అయితే తమ్ముడిని ఏదో అటెండర్ కింద ఇట్లా పెట్టుకుండు అనమాట. మా పెద్ద మామయ్య పెద్ద జాబ్ ఉంటుండే, ఆయన ఎక్కువ చదువుకొని. మా మామ సరే చదువుకోలేదట. మా మామలు 4. అయితే అదే మా రాముడు వెళ్ళిండు అనుకో 15,000 20,000 అనుకో. ఇక నా పిల్లల్ని చదివించుకుంటూ నేను మిషన్ పడగొట్టుకుంటూ ఇట్లనే చేసుకుంటూ ఇట్లనే ఉండదు. ఇప్పుడు లైట్ ఎందుకు పెట్టేటల్లా లైట్ పెట్టే వరకు ఎగిరింది. ఎందుకేమన్నా సాగులో ఉన్నాడు కూర్చోరా. అదే మా రాముడు పోయి అలా లైట్ పెట్టినండి, కోడలు అక్కనే ఎగిరింది. పడుకొని ఉంటాయి కానీ భయపడ్డట్టు భయపడ్డది. అయితే నెలనే నడిచిపోతుండే, కొన్ని సేవింగ్ చేసుకుంటుండే. బిడ్డ పెద్దగా అయిపోయే వరకు పెళ్లి చేస్తుండే. నా బిడ్డకు కూడా నేను ఎట్లా అంటే 2008లో 2010లోనో 12లోనో ఇల్లు కడితే మళ్ళీ 2 yearsలోనే ఒక ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్ నా బిడ్డ పెళ్ళి అప్పటికి అమ్మితే బాగానే వచ్చింది. ఆఫ్ నా కొడుక్కి నా బిడ్డకి నేను అప్పుడు ఆఫ్ అన్నట్టు ఇచ్చిన, పెళ్లి చేసిన. ఇంకోటి ఇక్కడ కూడా వచ్చినాక మళ్ళా ఇప్పుడు ఏవైతే ఆస్తులు గీస్తులు అని ఊరేగుతారో కొంతమంది అత్తగారు ఊరేగుతారో, బిడ్డను చేసుకోనీకి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఒక బిడ్డ దగ్గరికి పోతాను. నేను చేసుకోనీకి ఒక బిడ్డ దగ్గరికి చేసుకొని పోయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నేను మాట్లాడతా. వాళ్ళు ఏమడుగుతారు, ఏమ్మా ఏమున్నాయి నీ కొడుక్కి, ఏమున్నాయి నీదేంది, నీ కథ ఏందని అడుగుతారు. అడుగుతారా అడగరా? ఇగో ఈ ముచ్చట్లో చెప్తుంటే అడుగుపోతా అండి నేను. ఇక ఉడికే టైం ఉందిగా చెప్తా. ఇక అడుగుతారు కదా, అప్పుడు నేనేమంటా, ఇగో నా చేను చెట్ట, ఇగో నా ఇది ఉంది, నాకు ప్లాట్లు ఉన్నాయి, నాకు ఎల్బీనగర్లో ఇల్లు ఉంది, నాకు అన్ని చెప్తాయి అట్లా సో అండ్ సో అంటే ఇంక బ్యాంక్ బ్యాలెన్స్ నా బిజినెస్లు ఇవి ఉన్నాయి, నా కొడుకే కదా అక్కడ అన్నీ వాడే కదా, వాడిదే, వాడి కోసమే చేసినాము, వాడే చేసుకుంటున్నాడు వాడిదే కదా అని చెప్తాం. మంచిదని చెప్పి ఇవన్నీ చూసే పెట్టేటోళ్ళు పెడతారు. నీకు ఒక మూట, నాకు ఒక మూట మాట చెప్తా. వాళ్ళు అవును నా బిడ్డ మంచిగా పోతుంది అని చెప్పి అంతంత ఇచ్చి చేస్తారు. చేసుకొని ఇక్కడికి వచ్చినాక, పిల్ల ఇక్కడికి వచ్చినాక, ఏయ్ ఇది నాది నీకేం దక్కదు, నీకు కొడుకు పుడితే తర్వాత వద్దాం నేను వాడికి రాపిస్తా అని మా అమ్మ అంటది అని నేనంట. అది ఎట్లా నడుస్తుంది? నేను అనొచ్చా అండి? వాళ్ళు చెప్తారులే. ఇట్లా ఒకరు అన్నారండి, ఎవరో బిడ్డనిచ్చి బిడ్డ కోసం పోయి అడిగినప్పుడు నీదేదంటావా అదే ఆ ప్లేస్లో నేనున్నాను అనుకో, చెప్పు పోయి ముంగటికి ఇడుస్తా, చెప్పు ఇడిసి ఆ రోజు నువ్వేమని వచ్చినా, ఏయ్ ఏం చెప్పినావు, ఏమేం చూపెట్టినావు చూపెట్టి ఇప్పుడు దానికి ఉన్నారు ఎవరన్నా, దాని మిండళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఆ జాగాకి మిండళ్ళు అట్లా అడుగుతా నేనైతే. అది ఆఫ్ అవుతుందా? నేనైతే అట్లా అడుగుతా అండి. అయితే ఆ రోజు అట్లా చేసేసిన అండి ఈక్వల్గా. అదే మా రాముడు జాబ్ చేసినంటే నేను అట్లనే కూడబెట్టి కొంచెం చేస్తుంటే ఇక ఉన్న ఇంట్లో పొత్తులో ఇల్లు కొంటుంటున్నావు కొనలేకపోతుంటున్నావు, ముగ్గురు భాగాలు ఇచ్చి ఇక దేవుడి దయ వల్ల ముగ్గురికి ఇచ్చినాము. మేము తీసుకున్నాము. భూమి కంటే 3 feet లోపటికి ఉండే. వర్షం వస్తుందంటే పోయి బయటికి ఇట్లా చూస్తుండే, అరే వర్షం పడదా అమ్మో పడేటట్లేదు, అక్కడక్కడ గ్యాపులు ఉన్నాయి అని చెప్పి జర నిమ్మలుగా పడుకోవడం. అదే పొగలు నల్లగా ఉంటే మబ్బులు, అమ్మో మబ్బు మస్తుంది, ఎట్లా రాముడు ఎట్లా ఈరోజు ఫుల్ వర్షం పడేటట్టుంది అనుకొని ఇంక మేము నిద్ర పెట్టాలం కాదండి నేను నా మగుడు. ఎందుకంటే మాది లోపలికి వర్షం పడితే 3 వాటర్ వస్తాయి లోపలికి. మా ఇంట్లోకి ఇంత లోతు నీళ్ళు వస్తుండే. ఒకసారి మోరీలు లేస్తే గలీజ్ కూడా వస్తుండే నీళ్ళు. ఇంట్లో సజ్జలు ఉండవు, అది మన సెల్ఫ్లు, ఆ సజ్జల పైన మా పిల్లలు పండబెట్టేటోళ్ళం. ఇట్లా సెల్ఫ్లు ఉంటాయి కదా బట్టలు పెట్టుకోనికి, ఇట్లా అట్లా నాన్న కట్టి పెట్టుంటాంగా.
పక్క బట్టలు గిక్క బట్టలు పెట్టుకొని ఇక అప్పుడు అన్నీ ఇట్లా సెల్ఫులు ఉంటుండే. ఇక వాటి మీద వండబెట్టి మేము ఇట్లా ఉంటుండే. అట్లా చేసుకుంటుండే. అయిపోయింది. అయితే ఈయన ఏంటిది జాబ్ నుండి రిటైర్మెంట్ వచ్చినప్పుడు కష్టపడి మా కొడుక్కి ఉన్న దాంట్లో ఇల్లు కడుతుండే. సత్యం అంతే. ఆశలు ఉండకపోయాయి మమ్మీ. వేరే ఆప్షన్ ఆశలు లేవు, ఆప్షన్లు లేవు. ఇప్పుడు సంపాదించినప్పుడు బిజినెస్ లో ఒక్క చోట చూస్తే నాలుగు దారులు కనిపెట్టి ఏ దమ్మున పెట్టేసిండు. అన్ని ఆడొకటి ఈడొకటి ఈడొకటి. ఆ మొత్తం ఏరియాలోనే ఫస్ట్ ఇల్లు కట్టింది మేమే. G+2 బిల్డింగ్ కట్టినాం మేము. అది కూడా 15 years బ్యాక్. ఈ రోజు నుంచి మీరు బ్యాక్కి వెళ్తే ఒక 15 years బ్యాక్ మేము కట్టినాము. 15 సంవత్సరాల కింద G+2 ఇల్లు అనేది ఉడకలే అమ్మే. జర్ర గట్టిగా ఇంకా తినేసి ఎన్నే అదేంటిది ఏమంటారు దోమతర కట్టి వండాము. ఎన్నే దోమతర కట్టుకొని ఎన్నే ఉందామా. ఏంది రాముడు తిన్నాక ఆలోచిస్తాడు అంటే అరిగితే ఉందాము, అరకపోతే పోదామా, అరకపోతే పోదామా, అరిగితే ఉందామా. అరిగేది అరిగిపోతే మిషన్ పని చేయదు. వేసేసినాక దాని పని అదే చేస్తుంటుంది. కొంచెం లేట్ ఫాస్ట్ అయిపోయిందండి. బంద్ చేస్తున్నా. ఇక ఇడ్లీలు ఇక చికెన్ పెట్టుకొని ఇక తింటా చూడుర్రి. లొట్టకే వేసుకుంటది ఇక పాప. అదే పాపం ఏడవయిండో ఏమో. వదిలేనా పాపం, తప్పు తెలుసుకున్నాను. నేను నవ్వుకి భయపడ్డట్టున్నా. సర్దికి రాకియా. ఇక స్టార్ట్ తీసేద్దాం. ఇది ఓపెన్ చేయమా, ఎట్లయినా చూద్దాం. అయిపోయానన్న ఇడ్లీ బాగానే మమ్మీ. ఇగో అండే ఆకులు తెప్ప అప్పుడు తెచ్చి కట్ చేసి పెట్టిండాడు వాచ్మెన్. అది రేపు చూసిరా సౌండ్ 7 ఇట్లా కాగానే ఇట్లా వచ్చేస్తుంది. కాలిపోతున్నది. ఇడ్లీ ఎంత బాగుందో. కోళ్ళు చచ్చిపోతాయేమో కొడితే. చూసినా కోళ్ళు చచ్చిపోతాయేమో కొడితే అంటుండు. అసలు చూడకముందే అట్లా చెప్తున్నాను గట్టిగా ఉన్నాయని. స్పూనే వంగేటట్టుంది మమ్మీ. నిజంగా ఎందుకురా గట్టిగానే. ఇంకా పల్సగా చేయాలేమో మమ్మీ. పల్సగా ఎందుకే గట్టిగానే. మరీ ఏం గట్టిగా అంత లేవులే. డాడీ చూస్తున్నావా సగం ఇడ్లీ అన్నీ ఉంది. టిఫిన్ గిన్నె ఏమైనా ఉంటాయి మన ఇడ్లీలు పెట్టనీకే చికెన్ అయినాకే. టిఫిన్ బాక్స్ అయినా ఇంతసేపు మా వాచ్మెన్ని దీనికోసం వెయిట్ చేయించిన తినకుండా. అప్పుడే తింటా అన్నుండే. చెట్లు లేవు. చెట్లు ఖాళీ. ఫైనల్గా చెట్ల నిమ్మకాయ తెచ్చి కూర ఏం చేసినావు మమ్మీ. నిజంగా ఎంత బాగుంది నాన్న. వాసన ఏమొస్తుందిరా నాయన. మంచిగా వేసుకొని
రాముడు ట్రై చేద్దాం. బా ఎంత బాగుంది తెలుసా నాటుకొని. ఉంటా రాముడు బాగుంది, ఎక్సలెంట్ ఉంది. నిజంగా అండి టేస్ట్ అయితే కోడి ఎంత బాగుంది. ఇడ్లీలు ఇట్లా తింటుంటేనైతే ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎంతసేపు ఓపికగా వీడియో చూసినందుకు. అట్లనే ఇంకొక 1 minute ఓపిక తీసుకొని మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాటుకోడి కూర ఇడ్లీ ఒకసారి ట్రై చేయండి, మస్తు అంటే మస్తు ఉంది.